ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। हरिः ओम् ईशावास्यमिदं सर्वं यत्तें जगत्यां जगत् तेन त्यक्तेन पुञ्जिताः मा कृतस्य स्विद्दनं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवै वेदैः साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विरुत्सुरासुरगणा देवाय तस्मै नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। थैंक यू। पश्यन्ति यं योगिनो यस्यान्तं न विरुत्सुरासुरगणा देवाय तस्मै नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति
అసలు కనెక్షన్ రికార్డ్ అవుతుంది, బయటికి వస్తుంది. అందరికీ నమస్కారం అండి. శ్రీమతి గోటేటి లలితా శేఖర్ గారి కథా సంపుటి సంగమం ఆవిష్కరణ జరిపి ముందుగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ మామూలుగా మనకి ఎప్పటి నుంచో ప్రకృతి విద్య వినయంతో శోభిస్తుంది అని, అలాగే అన్నీ ఉన్న ఇస్తరి అణిగే ఉంటుందని, అలాగే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన సినిమా పాట మౌనంగానే ఎదగమని, ఇలాంటివన్నీ గుర్తొస్తుంటాయి మోదుగుల రవికృష్ణ గారి పేరు వినంగానే. అటువంటి సహృదయులు వివేటి నంబూరు ఇంజనీరింగ్ కాలేజీలో పుస్తక ప్రచురణ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ మోదుగుల రవికృష్ణ గారిని ఈనాటి సభకు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాను. ఆయన్ని లలిత గారి తరఫున ఆహ్వానిస్తున్నారు. లలిత గారు తర్వాత ఈనాటి సభకి ముఖ్య అతిథిగా శ్రీ వాడరేవు చిన్నవీరభద్రుడు గారు, ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకులు. కేవలం హోదానే కాకుండా సాహిత్యంతో సాహితీ మూర్తులైన వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. తర్వాత లలిత గారి ద్వారా ఇవాళ ప్రత్యక్షంగా ఇంతకు ముందే పరోక్షంగా నాకు పరిచయం చేయబడిన కథా రచయిత్రి సౌరుజలు శ్రీమతి కుందుర్తి స్వరాజ్య పద్మజ గారు ఆప్తవాక్యం పలకటానికి ఈ సభకి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. తర్వాత వందల సంఖ్యలో సాహిత్య సదస్సులు నిర్వహించిన మాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు, అలసం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ ఆత్మీయ వాక్యం పలకటానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు.
వాయిస్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమానికి మనందరినీ ఆహ్వానించిన లలితా శేఖర్ గారిని ఆవిడ స్పందన తెలియజేయడానికి వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ, లలిత గారి గురించి 2 మాటలు. ఈ పుస్తకం డీజీపీకి పంపించడానికి ముందు నుంచి ఇవాటి వరకు రోజు ఆవిడ మాట్లాడుతూనే ఉన్నారు. లలిత గారి గురించి 2 మాటలు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ కథా సంపుటిలోనే అన్నపూర్ణ అనే ఒక కథ ఉంది. అయితే నేను కథల జోలికి పోవట్లేసుమా, అది వాటి గురించి చెప్పడానికి పెద్దలు ఉన్నారు. అన్నపూర్ణ కథ ఆ పేరు మరి లలిత అని పెట్టుంటే కథకి బాగుండేది, కానీ ఆమె పేరే కాబట్టి అన్నపూర్ణ అని పెట్టారని నేను భావిస్తూ, ఇవాళ సభ ఉదయం పూట సాయంత్రమా మధ్యాహ్నమా అని చాలా చర్చలు చేశావిడ. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా పెడితే బాగుంటుందని చాలా కలవరించారు. ఈ కరోనా కాలంగా ఇంత క్లుప్తంగా జరుగుతుంది, కానీ లేకపోతే చాలా భారీ స్థాయిలో ఆలోచించారు. అయినా వచ్చిన వాళ్ళందరం కూడా కేవలం లలిత గారి కార్యక్రమం కాబట్టే మనం ఇల్లు తీరాలనే ఉద్దేశంతో వచ్చాము. ఈ సభ చాలా దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, చివరిగా పుస్తకాన్ని ఆవిష్కరణ లలిత గారి మాతృమూర్తి శ్రీమతి భోగరాజు సీతాకృష్ణ కుమార్ గారు ఆవిష్కరిస్తారు. ఆయన ఇప్పటి నుంచి వేదిక మీదకి పిలిచి ఇబ్బంది పెట్టడం కాకుండా పుస్తక ఆవిష్కరణ సమయానికి ఆవిడ చేత పుస్తకం ఆవిష్కరింపజేస్తారు. సభ నిర్వహించవలసిందిగా అధ్యక్షులను కోరుతూ సెలవు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణార విందాలకు శరణాగతి కోరుతూ శ్రీమతి గోటేటి లలితా శేఖర్ గారు రచించిన సంగమం కథా సంపుటి ఆవిష్కరణకి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ముందుగా ముఖ్య అతిథి శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు స్వామివారికి పుష్పహారం సమర్పించి సభను ప్రారంభిస్తారు. మే 12వ తారీఖు అనుకుంటాను. ఆ రోజు మన అన్నమయ్య కళావేదిక మీద 2 పుస్తకాల ఆవిష్కరణ. స్వాభిమాన ప్రతీక విద్యాసుందరి బెంగళూరు నాగరత్నమ్మ
జీవితం, రచనలు. రెండవది నివేదన. ఠాగూర్ గారి వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ఖండికకి, ఆ గీతానికి 100 తెలుగు అనువాదాలు. దాని పేరు నివేదన. ఈ రెండింటిని సంస్కృతి సంస్థ ప్రచురించింది. ఆ సభకి ముఖ్య అతిథి శ్రీ వాడ్రేవు చెనవీరభద్రుడు గారు. ఆయన అంతకు ముందు రోజు రాత్రి ఫోన్ చేసి, రేపు నేను 4:30కి గుంటూరులో పలానా చోట దిగుతాను, నన్ను నువ్వు గోటేటి లలితాశేఖర్ గారి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. అప్పుడు ఆవిడ నాయర్ హోటల్ సెంటర్లో ఇల్లు, లక్ష్మీపురంలో. 4:30 బస్సు 5:30కి వచ్చింది. వారిని రిసీవ్ చేసుకొని నా డొక్కు బండి మీదే లలితాశేఖర్ గారి ఇంటికి తీసుకెళ్ళాను. ఆమె 6 గంటలకి నొరగలగక్కే చక్కటి బ్రాహ్మణ కాఫీ ఇచ్చారు. ఆ కాఫీ పరిమళంతో కూడిన పరిచయం ఆ 2012 నుంచి ఈ రోజు వరకు లలితాశేఖర్ గారితో నాకు తెగలేదు. ఆ రోజు ఆవిడ మేము తొలి పరిచయం అయినా ఆవిడ ఆప్యాయంగా మాట్లాడటం, ఆ కొద్దిసేపట్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉన్నారు, ఏమిటి, ఇలాంటి మాటలు కాకుండా కొత్తగా ఏమి రాస్తున్నారు, కొత్తగా ఏం చదివారు, ఆ మాటలే జరగటం నాకు ఆనందం అనిపించింది. ఆ తర్వాత ఒక 2-3 ఏళ్లకి కుర్రాన్ని, నిజంగా పేద కుర్రాన్ని, ఆమె అప్పుడు పనిచేస్తూ ఉన్న ఎపెక్స్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్లో ఫీజు కన్సెషన్ కోసం ఆ దగ్గర తీసుకెళ్ళాను. ఆ పాత పరిచయం, కాఫీ పరిచయం గుర్తు చేసి, వాడ్రేవు వారి పరిచయం గుర్తు చేసి, విజయభారతి గారని మా గురువు గారు, వారికి మంచి మిత్రురాలు, వారి పేరు గుర్తు చేసి, ఈ అబ్బాయి నిజంగా బీద కుర్రాడండి, మీరు కన్సెషన్ ఇవ్వాలి, అబ్బాయికి ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం భవిష్యత్తులో అంటే, ఫీజు కన్సెషన్ అంటే కొద్దిగా కన్సెషన్, మొత్తం రాయితీ ఇప్పించాలా అని అడిగారు ఆవిడ. ఎట్లా అయినా మీ ఇష్టం అని అడిగాను. ఆవిడ చాలా భారీ రాయితీ ఇప్పించారు. మేడం గారు ఇప్పుడు ఆ కుర్రాడు బందర్ బెల్లులో గెజిటెడ్ ఉద్యోగంలో ఉన్నాడు, గెజిటెడ్ ఆఫీసర్గా. ఆ తర్వాత అమోహం పుస్తకావిష్కరణలో ఆవిడకి వచన సంపుటి ఇచ్చి మీరు మాట్లాడాలని అడిగిన తర్వాత మరుసటి రోజు ఫోన్ చేశాను. మీరు నాకు ఒక పూల సజ్జన ఇచ్చారు, దానిలో ఏ ఏ పూలని రేపు నేను ప్రదర్శించబోతానో మీరు చూడండి అని చెప్పారు. నిజంగానే ఆవిడ ఆ అమోహం వచన కవితా సంపుటి ఆవిష్కరణ సభలో అద్భుతంగా మాట్లాడారు. ఆ పుస్తకాన్ని చక్కగా పరిచయం చేశారు. నాకు ఆ తర్వాత తెలిసింది వారు అది వరకు ఆవిడ కేవలం అపెక్స్ లో పనిచేసే వ్యక్తిని, సాహిత్యం బాగా చదువుతారని అనుకునేవాడిని. ఒక ఆదివారం ఆంధ్రజ్యోతి ఇష్యూలో ఆవిడ కథ చదివి, అది పడిన 2-3 వారాలకేమో చదివాను. అప్పుడు లలితాశేఖర్ గారు కథా రచయిత్రని నేను అప్పటికి తెలిసింది నాకు. ఇక ఆ తర్వాత మన లైబ్రరీలో అన్నమయ్య గ్రంథాలయంలో ఇది వరకు వారు రాసిన ఏమైనా ఉన్నాయా అని తీసి చూస్తే 3వ అందం కథా సంపుటి దొరకటం. ఆ అమోహం సభలో కూడా చెప్పాను, వీరి కథలు నాకు పరిశుద్ధ రచనలాగా కనిపించినాయి అని. ఏమాత్రం కాలుష్యం లేనటువంటి కథా రచయిత్రిగా ఆవిడ నాకు కనిపించారు. ఇప్పటి ఈ సంగమం కథలు చదివిన తర్వాత కూడా నాకు అభిప్రాయం ఏమీ చెరిగిపోలేదు. ఆవిడ కథా సంపుటి ఇది రెండవది కదా మేడం గారు, 3వ అందం మొదటిది, రెండవది ఇప్పుడు ఈ సంగమం. దీన్ని ఆవిష్కరించడానికి, దాని గురించి మాట్లాడడానికి పెద్దలు ఇచ్చేసి ఉన్నారు. మొట్టమొదటిగా ఈ పుస్తకం గురించి మనకి పరిచయం చేస్తారు కుందుర్తి స్వరాజ్య పద్మజి గారు. నేను మా అన్నమయ్య గ్రంథాలం పుణ్యమా అని చెప్పి నేను చాలా పాత పత్రికలు, పాత పుస్తకాలు, భారతి ఇట్లాంటివి చూసిన మీదట నాకు ఈ పుస్తకావిష్కరణ సభల మీద ఏం అభిప్రాయం ఏర్పడిందంటే, ముందు అధ్యక్షుడు సభను పరిచయం చేస్తాడు, ఆ తర్వాత ఒకళ్ళో ఇద్దరు ఆ పుస్తకం గురించి పరిచయ వాక్యాలు పలుకుతారు, ఆ తర్వాత పుస్తకావిష్కరణ, ఆ తర్వాత దాని మీద సుదీర్ఘ సమీక్షా ప్రసంగం ఉంటుంది అని నాకు అర్థమైంది. 60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం, 80 ఏళ్ల క్రితం పుస్తకావిష్కరణ. అయితే అప్పుడు ముఖ్య అతిథి అనే మాట లేదు, అధ్యక్షుడే సుదీర్ఘ ప్రసంగం చేసేవాడు. ఉదాహరణకి కట్టమంచి రామలింగారెడ్డి గారు, ఆయన ఏ సభకి వచ్చినా కూడా ఆయనే దాదాపు అధ్యక్షుడు, సుదీర్ఘ ప్రసంగకర్త ఆయనే.
రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచిక ఆవిష్కరణ సందర్భంగా ఆయన అధ్యక్షుడిగా వచ్చి నన్నయ్య గురించి, నన్నయ్య భారతం గురించి అద్భుతమైన సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. అయితే తర్వాత రోజుల్లో అధ్యక్షుడే కాకుండా ముఖ్య అతిథి ఇంకొక విశిష్ట వ్యక్తిని కూడా పిలుచుకోవటం ఆరంభమైన తర్వాత అధ్యక్షుడు మాట్లాడటం తగ్గించి ముఖ్య అతిథే పుస్తకం గురించో లేకపోతే ఆ సభల అంశాన్ని గురించి, ప్రధాన అంశం గురించి పరిచయం చేయటం ప్రారంభమైంది. నేను ఆ పాత ఒరవడిలోనే ముందు ఈ పుస్తకం గురించి ఇద్దరు పెద్ద మనుషులు మనకు పరిచయం చేసిన తర్వాత, ఆ తర్వాత పుస్తకావిష్కరణ, ఆ తర్వాత ముఖ్య అతిథి గారి ప్రసంగం మనం వినబోతున్నాం. స్వరాజ్య పద్మజి గారు అద్దంకిలో దీర్ఘకాలం ఉన్నారు. వారు సాహిత్య రంగంలో అంటే చదవటం ఎప్పుడో మొదలుపెట్టినా రాయటం ఇటీవలనే సుమారు ఒక 5 ఏళ్ల క్రితం నుంచే మొదలుపెట్టారు. వారు అద్దంకిలో ఉన్నప్పుడు చేసిన మంచి పనుల్లో ఒకటి, ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని పాలపాతి జ్యోతిష్మతి గారు అనే ఆవిడ కూడా కథా రచయిత్రి, అద్దంకి వాస్తవ్యురాలు. వారిద్దరూ ఆ గ్రామానికి వెళ్ళి వయోజన విద్యా కార్యక్రమాలు చేపట్టడం, వాళ్ళకి ఆరోగ్యం గురించిన అవగాహనని చేయటం, అట్లా ఒక 7-8 ఏళ్ల పాటు ఆ గ్రామంలో విద్యా అభివృద్ధి కోసం వారు కృషి చేశారు. వారు స్వాతంత్ర సంగ్రామాన్ని నేపథ్యంగా తీసుకొని వారికి 2 అమ్మమ్మలు, ఒకరు కొండా సత్యవతమ్మ గారు, రెండో వారు కనపర్తి వరలక్ష్మ గారు, ఏమండి అంతేనా, హనుమాయమ్మ గారు, కనపర్తి హనుమాయమ్మ గారు. ఆ 2 ఆవిడికి అమ్మమ్మలు. వారు స్వాతంత్ర సమర యోధురాండ్రు. వారి స్వాతంత్ర సమర సంగ్రామ అనుభవాలని వస్తువుగా తీసుకొని జీవన రంగం అనే నవలని 2 ఏళ్లుగా కౌముది నెట్ పత్రికలో రాస్తున్నారు. ఫేస్బుక్లో ఆవిడ పంకజం పదనిస్తలని చెప్పి వార్ అండ్ పీస్ అనే పేరుతో చిన్న గల్పికలు రాశారు. అంటే ముద్రణ రూపంగా కొద్ది కాలంలో వెలువడతాయి. ఇప్పటి వరకు వారు రాసినవన్నీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నాయి. వారు రాసినవి కొన్ని చదివాను. వారు సునిశ్చితమైనటువంటి వ్యంగ్యం, హాస్యంతో తన కళాన్ని నడిపించగలరని తెలిసింది. ఒక కథా రచయిత్రి శ్రీమతి కుందుర్తి స్వరాజ్య పద్మజి గారు తన తోటి కథా రచయిత్రి, సీనియర్ కథా రచయిత్రి గోటేటి లలితాశేఖర్ గారి కథా సంపుటి గురించి మనతో కొద్దిసేపు మాట్లాడతారు. మేడం చెప్పండి. ముఖ్య అతిథి వాడ్రేవు చెలివేరు గారి సభను అలంకరించిన మిగిలిన సభను అలంకరించిన పెద్దలందరికీ, లలిత గారికి, గుంటూరు వచ్చిన తర్వాత నాకు మొదటగా పరిచయమైన నా మిత్రురాలు లలిత గారు, నాగరాజలక్ష్మి గారు, వీళ్ళిద్దరూ మొదటగా పరిచయం అయ్యి నన్ను గుంటూరుకు పరిచయం చేశారు. వారికి వచ్చిన మీ అందరికీ నమస్కారం. నాకు మాట్లాడేంత జ్ఞానం లేదు, కానీ పుస్తకాలు చదవడం అనేది చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అనేది చాలా ఇష్టం. మేము మా చిన్నప్పుడు బేటపల్లిలో ఉండేవాళ్ళం. అక్కడ సరస్వత గ్రంథాలయం, ఆ గ్రంథాలయంలో పుస్తకాలు చదవడం అనేది అలవాటు అయిపోయి ఎవరైనా ఏదైనా చెత్త నవల అంటే ఎంత చెత్తగా ఉందో చదువుదామనేంత పిచ్చి, నవలలు పిచ్చి, పుస్తకాలు పిచ్చి అలా తయారైపోయి కొన్నాళ్ళ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కాస్త శూన్యం అనేది అనిపించి ఈ రచనా రంగం వైపు కొంచెం దృష్టి పెట్టాం. అది మాకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది, బాగుంది అనిపించింది. ఇవాళ నేను ముఖ్యంగా మాట్లాడదలుచుకుంది ఈ సంగమం గురించి. కాబట్టి ఈ సంగమ సంకలనాల్లో కథల గురించి నేను పరిచయం చేయదు, కానీ మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారు ఈ సంగమం దాంట్లో. అసలు ఒక సమాజానికి పునాది అనేది కుటుంబమే. ఆ మహావృక్షం పైన పచ్చగా చిగురిస్తూ బాగుండాలి అంటే కుటుంబ వ్యవస్థ సక్రమంగా, చక్కగా, హాయిగా ఉండాలి. ఒకప్పుడు ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి పరిస్థితుల్లో సమాజం బీటలు వారుతున్న మన కుటుంబ వ్యవస్థలో మనందరం మగ్గిపోతున్న స్థితిలో అసలు మంచి కుటుంబాలంటే ఎలా ఉంటాయి, మంచి మనుషులంటే ఎలా ఉంటారు, ఒక స్వార్థాన్ని విడిచిపెట్టి ప్రేమను పంచే వ్యక్తులుంటే ఆ సమాజం ఎంత బాగుంటుంది, ఆ కుటుంబం ఎంత బాగుంటుంది అని లలితాశేఖర్ గారు రాసిన
ఇవన్నీ కూడా కథలన్నీ కూడా ఆ కుటుంబ పునాదిగా, ఆ వ్యక్తుల పునాదిగా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆమె చెప్పినట్టు మనకి పోట్లాడుకోవడానికి సమయం ఉంటుంది, ప్రేమించడానికి సమయం ఉండదా అని అడుగుతారు ఒక దాంట్లో. నిజంగానే అవతలి వ్యక్తుల్ని ప్రేమిస్తూ వాళ్ళ బలహీనతల్ని అర్థం చేసుకుంటూ ఉంటే ఆ కుటుంబం ఎంత చక్కగా ఉంటుంది అనడానికి లలిత గారు రాసిన కథలన్నీ ఉదాహరణ. ఫస్ట్లో ఎందుక ఈవిడ కుటుంబ కథలే రాశారు, కుటుంబ వ్యవస్థ మీదనే ఎందుకు దృష్టి కేంద్రీకరించారు అని అనుకున్నాను. కానీ ఏది అవసరమో అది చెప్పాల్సిన బాధ్యత రచయితలకు ఉంది కాబట్టి ఆ బాధ్యతను ఆమె చాలా చక్కగా నిర్వర్తించారు. ఆ బాధ్యతని ఇక్కడ ముఖ్యమైన వ్యక్తుల్నే పరిచయం చేస్తానన్నాను కదా. ముఖ్యమైన వ్యక్తి ఇక్కడ జయమ్మ. నిజంగా నాకు చాలా ఆవిడ వ్యక్తిత్వము, ఆవిడ మనస్తత్వము చాలా నచ్చింది. ఈ రోజుల్లో మనం తెలుసుకోవాల్సిన వ్యక్తిగా కూడా నాకు అనిపించింది. ఇద్దరు హాయిగా సంపాదించే ఇద్దరు కొడుకుల తల్లిగా ఆవిడ హాయిగా ఉంటూ, పెద్ద కోడల దగ్గర చక్కగా హాయిగా జీవితాన్ని గడిపేస్తూ చిన్న కోడల దగ్గరికి వెళ్తుంది. చిన్న కోడల దగ్గరికి వెళితే చిన్న కోడలు కొంచెం స్వార్థపరురాలు, ఉద్యోగస్తురాలు. ఆవిడ అంటుంది ఆవిడలో సహనం, ఓర్పు ఎంత స్థితిలో ఉంటుందంటే, చిన్నపిల్ల కదా పోనీ తనే తెలుసుకుంటుందిలే అంటుంది. అలాంటి కోడలను కూడా ఒక దశలో అత్తయ్య, అత్తమ్మ అని పిలిచే స్థాయికి తీసుకొని వచ్చి ఆ కోడల్లోని మార్పుని తీసుకురావడం ఆవిడ నిజంగా ఆవిడ గొప్పతనం. జయమ్మ లాంటి వ్యక్తుల అవసరం ఇప్పుడు మనకి సమాజానికి చాలా ఉందండి. ఆ కథ మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. ఇంకొక కథ మీకు ఇంకొక వ్యక్తిని కూడా, ముఖ్యమైన వ్యక్తుల్ని పరిచయం చేస్తాను ఈ కథల్లో నేను. ఇందిరక్క. మనం అమెరికాలో ఉన్నా, భారతదేశంలోనూ ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా మన మనస్తత్వాన్ని, మనము ఇతరుల్ని ప్రేమించే గుణాన్ని, ఇతరులకు సాయపడే గుణాన్ని మర్చిపోకపోతే మనం ఎక్కడున్నా కూడా దాని తాలూకు ఫలితాలు మనం చక్కగా సాధించగలుగుతాం. ఇందిరక్కను చూడాలని అమెరికా వెళ్ళిన ఒక అమ్మాయి ఒకప్పుడు వీణ వాయిస్తూ అద్భుతంగా ఉండే ఇందిరక్క, చేతులకు లోలాకులతో బుట్టలతో ఉండే ఇందిరక్క, జుట్టు కత్తిరించుకొని ప్యాంట్ షర్ట్ వేసుకుని ఉన్న ఇందిరక్క ఆహార్యం మారిందే కానీ ఆవిడ లక్షణం మారలేదు. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ మూలాల నుంచి వచ్చిందో ఆ మూలాల నుంచి వచ్చిన ఆవిడ లక్షణం అయితే మార్పు లేదు. అక్కడ కూడా చక్కగా అందరికీ చేతనైన సాయం చేస్తూ, అందరిలోకి తనలో నాలికలా ఉంటూ, కొత్తగా వచ్చిన వాళ్ళకి సాయపడుతూ, వాళ్ళు ఒక నిధి బాక్స్ పెట్టి వాళ్ళు ఉదారంగా ఇచ్చే, వాళ్ళు ఇష్టపడి ఇచ్చే డబ్బుని ఇండియాలో ఒక మంచి అనాథాశ్రమాన్ని నడుపుతూ ఉంటుందన్నమాట. సో మనం ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా అని అన్నట్టు మన భారతదేశాల్లో మన అవసరాల్ని తీర్చగలిగిన శక్తి సామర్థ్యాలు ఎక్కడున్నా పోతే, మేము అమెరికాకు వెళ్ళాం కాబట్టి మేము అమెరికన్స్ లానే ఉంటాము అనాల్సిన అవసరం లేదన్న కథ ఒకటి చెప్తుంది. తర్వాత చెప్తున్నాను కదా, అన్ని కుటుంబ సంబంధాలతో సంబంధించిన కథలే ఇవి. ఒక కథలో ఒక భర్త సహజంగా పుస్తక ప్రియుడు, పెద్దగా అతనికి తెలీదు. భార్యకి పుట్టినరోజు ఎప్పుడో, భార్యకి కట్టుకుంది కొత్త చీరో పస చీరో తెలీదు. అలాంటి భర్త కూడా ఉంటాడు. ఈ రోజుల్లో ఏమవుతుందంటే, నో ఇలాంటి హస్బెండ్ నాకు వద్దు అనేసి వదిలేస్తారు. కుటుంబ సంబంధాలు విడిపోతాయి. కానీ ఆ భార్య ఓర్పుగా కొన్నాళ్ళు ఎదురు చూస్తుంది. కొన్ని రోజుల తర్వాత చివరిలో భార్య పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పడానికి రాత్రి 12 దాకా భార్య నిద్రపోతున్న మెలకుతో ఉండే ఆ భర్తను చూస్తాం. అదిగో ఆ సహనం, ఆ ఓర్పే స్త్రీల్లో కావాల్సింది. నేను అంటున్నాను కాదు కానివ్వండి, ఆడవాళ్ళు ఎప్పుడైతే తమ గురించి తాము ఆలోచించుకోవటం, తమ ఆర్థిక భద్రత వాళ్ళు చూసుకోవటం, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చూసుకోవటం, కొంత కుటుంబ జీవితం వైపు వాళ్ళలో ఉన్న త్యాగాన్ని చూపించకపోవడం, ఇలాంటి వాటి వల్ల విచ్ఛిన్నం అవుతున్న కుటుంబ వ్యవస్థలో ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటే ఎంత బాగుండు, ఇంత ఓర్పు ఇంత సహనం ఉన్న ఆడవాళ్ళు కూడా ఉంటే ఎంత బాగుండు అని మనకు ఖచ్చితంగా అనిపించక మానదన్నమాట. ఇంకొక వ్యక్తిని పరిచయం చేయాలంటే, మీకు పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుకొని వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందాలనుకుంటారు. వాళ్ళకి పళ్ళు పాలు పలహారాలు అన్ని పెట్టి పెంచుతారు, చక్కటి విద్య నేర్పిస్తారు, వాళ్ళని దూరంగా ఏ అమెరికా లాంటి దేశాలకు పంపిస్తారు. పంపించిన తర్వాత వీళ్ళు ఒంటరి పక్షులు అయిపోతారు. ఇద్దరు స్నేహితురాలు, ఒక స్నేహితురాలు వ్యవసాయం వైపు, ఒక స్నేహితురాలు విద్య వైపు పిల్లల్ని పంపించి ఆ ఒంటరితనంగా ఫీల్ అయిన ఆ స్నేహితురాలకి ఇంకో రెండో స్నేహితురాలు తోడుగా ఉంటూ జీవితాన్ని గడపడం. అట్లాంటి స్నేహితుల కథ చూసినా కూడా మనకు అనిపిస్తుంది ఎంత బాగుంది, ఇలాంటి స్నేహితులు మనకు కూడా దొరికితే బాగుండు, మనం కూడా ఇలాంటి స్నేహితులతో గడిపితే బాగుండు అన్నట్లు మనకు అనిపిస్తుంది. అలాగే
కొన్ని భార్యాభర్తల సంబంధం మీదే మళ్ళీ పెద్ద వయసు అయినాక పిల్లలు రెక్కలు చెగిరిపోయిన తర్వాత ఒంటరితనం ఫీల్ అయ్యే భార్యాభర్తలు, ఆ ఒంటరితనం ఫీల్ అయ్యే భార్యకి ఇంకా సంపాదన రుచిలోనే ఉన్న భర్త, కనీసం ఆమెను పట్టించుకోని భర్త, చివరికి కూతురు వచ్చి ఆయనకి నాన్న నువ్వు ఇలా ఉంటే ఎలా, అమ్మ ఒంటరిగా ఫీల్ అవుతుంది అని చెప్పి ఒక తండ్రికి ఒక మంచి చెప్పే కూతురు. అలాగే ఒక విద్యార్థికి తను పిలిచి పెళ్లి చేసుకోబోతున్న విద్యార్థిని ఒక మంచి జీవిత కథ, ఒక 10 ఏళ్ల వయసులోనే 15 ఏళ్ల వయసులోనే పెళ్ళైన జంట, ఆ జంట తర్వాత చదువు గురించి అతను డాక్టర్ అయిపోయి ఆ డాక్టర్ అతను డాక్టర్ అవడమే కాదు, అతని భార్య ఆ చుట్టుపక్కల సమాజంలో అతనితో పాటు అతను సంపాదిస్తున్నప్పుడు ఈ కుటుంబ బాధ్యత తీసుకొని ఎలా నిర్వర్తించింది, ఎలా ఉంది. మా ఆడవాళ్ళు చేయాల్సింది ఏమిటి, భర్త సంపాదిస్తున్నప్పుడు సంపాదన పరుడైన భర్త ఉన్నప్పుడు ఆడవాళ్ళు చేయాల్సిన విధులు ఏమిటి, ఎలా ఉంటే ఎలా బాగుంటుంది, ఒక కుటుంబాన్ని బలంగా పట్టి ఉంచే శక్తి ఆడవాళ్ళకి తప్పితే లేదన్నట్టు ఆ ప్రొఫెసర్ ఆ విద్యార్థికి బోధించడం ఈ రోజుల్లో విద్యార్థులందరూ కాబోయే వివాహ బంధంలోకి వెళ్ళబోయే వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయాలుగా మనకు అనిపిస్తాయి. అలాగే ఇంకొక కథలోకి వెళితే అన్నపూర్ణ, మాస్టర్ ఇందా చెప్పారు అన్నపూర్ణ అని. మనకు ఎన్నో ఆశయాలు ఉంటాయి, ఎన్నో కళలు ఉంటాయి. ఒక ఆడపిల్ల అడుగు పెట్టేటప్పుడు ఆమె దగ్గర ఎన్నో టాలెంట్స్ ఉంటాయి, కానీ ఆ టాలెంట్స్ పైకి రాలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఉన్నంత మాత్రాన అది మన టాలెంట్ని ఒక ప్రపంచం అందరూ ప్రదర్శిస్తేనే అది అవ్వటం కాదు. మన ఆనందం కోసం ఆ టాలెంట్ని మనం వినియోగించుకోవాలి. తర్వాత భర్త గతించిన తర్వాత ఆ హుందాతనం పోకుండా ఆవిడ ఎలాగ పిల్లలందరికీ అన్నార్థులకు భోజనాలు పెడుతూ చక్కని తన పాటల ఇది మళ్ళీ కొనసాగిస్తూ తన జీవితాన్ని తను కొనసాగిస్తూ, జీవితం అంటే ఏది నల్లేరు బండి మీద నడిచే నడక కాదు, జీవితం అంటే మనందరం ఆస్వాదించాల్సిన ఒక విషయం అన్నట్లుగా తను చెప్తారు. ఇలాంటి కథలు ఎన్నో అండి, 1 కాదు 2 కాదు, బోలెడు కథలు. ఈ కథలన్నిట్లోనూ చివరిలో ఏదో మనకు ఒక సందేశం కనిపించకుండా ఒక సందేశం, ఇలా ఉంటే బాగుండు, ఇలాంటి వ్యక్తులు మనకు తారసపడితే బాగుండు అని అనిపించేటట్టుగా లలిత గారు చాలా ఆశావాహ దృక్పథంతో రాశారు ఈ కథలన్నీ. అలాగే తను ఏమనుకుంటారంటే ఒక పిల్లవాడికి పెళ్లి చేయాలనుకుంటుంది ఒక తల్లి పిల్లవాడికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఎలాంటి వధువు కావాలి, ఒక తల్లి కొడుకు తరఫున తను వెతికే వధువు ఎలా ఉండాలి, ఆ తర్వాత వాళ్ళిద్దరి జీవితాలు చాలా ఆరాటపడతారు. నిజంగానే కొడుకు పెళ్లి చేసేటప్పుడు తల్లుల ఆరాటం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. మా వాడు ఒక 10 లిస్ట్ ఇచ్చాడు, అమ్మ ఇవన్నీ ఉన్న అమ్మాయిని నువ్వు చూడు అన్నాడు. ఒరే నాన్న కష్టం కదా, ఎలారా బాబు, నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, మా అవకాశం నీకు ఇచ్చాను కదా, వాడుకోమన్నాడు మా వాడు. వెతికి చూసేటప్పుడు అది ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళిద్దరు చక్కగా హాయిగా ఆనందంగా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుస్తుంది. ఉద్యోగాలు మానేసి ఇంట్లోనే ఉండండి అనడం ఆ స్త్రీలకు వెనుకబడతనం అవుతుంది, వెనక్కి రమ్మడం అవుతుంది. కానీ వాళ్ళంతటా వాళ్ళుగా ఇది నా కుటుంబం, ఇది నేను, సరిపడ సంపాదన ఉన్నప్పుడు మన ఇద్దరం బాగా ఉండాలి, హాయిగా ఉండాలి, మన జీవితాన్ని హాయిగా గడుపుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చి ధనానికి కాకుండా వీటికి కాకుండా వాళ్ళ కుటుంబ వ్యవస్థకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎవరైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళ కుటుంబ వ్యవస్థని వాళ్ళు బాగా చూసుకోవాలి అన్నట్లు కొన్ని కథలు ఉన్నాయి. అలాగే ఒక ప్రయాణం అనేది మనుషుల్ని ఎలా కలుపుతుంది. ఒక గుజరాతీ పాట, ఒక ఆవిడ అర్ధరాత్రి ఎయిర్పోర్ట్ లో ఇరుక్కుపోయినప్పుడు ఒక మంచి గుజరాతీ పాట 2-3 స్నేహితుల్ని తనకు ఎలా సంపాదించి పెట్టింది, మరోజు హాయిగా కొడుకుల దగ్గరికి వెళ్ళేంత పరిస్థితి ఎలా తీసుకొచ్చింది అన్ని కూడా ఒక కథ. ఇవన్నీ కాకుండా అండి లలిత గారు ఒక 3-4 హాస్య కథలు కూడా రాశారు. మామూలుగా వడ్డిస్తూ చివర మనకు డెజర్ట్ ఇస్తారు కదా, ఆ డెజర్ట్ లాంటి కథలు కూడా రాశారు లలిత గారు. ఆ డెజర్ట్ లాంటి కథలలో కొంతమంది వ్యక్తులు ఉంటారు, జొరబడిపోతారు మన జీవితాల్లోకి, వద్దన్నా వచ్చేస్తారు, వంటింట్లోకి వచ్చేస్తారు, వాళ్ళే కాఫీ కలుపుకొని వాళ్ళు తాగేసి మనకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతుంటారు, నేనే హెల్ప్ చేస్తాను నీకు అని ప్రతి దాంట్లో దూరిపోతుంటారు. అలాంటి వ్యక్తులు తమాషాగా ఉంటూ వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళు చెప్పడం కష్టం అంటారు లలిత గారు. అలాంటి వ్యక్తుల్ని కూడా పరిచయం చేస్తారు నవ్వులాటకి సరదాగా. దమయంతి స్వయంవరం అని చెప్పి ఒక కథలో ఆ దమయంతి కోరుకున్న భర్త లభించండి, కానీ ఎదుటి వాళ్ళని చూసి ఆహా వీడెంత గొప్పవాడు అనుకుంటుంది. చివరికి ఆవిడకి ఒక కళలో వాళ్ళలోని డిఫెక్ట్స్ అన్ని చెప్పినప్పుడు ఆ ఓన్లీ ఇడ్లీ తినే పప్పు సుద్ద లాంటి మొగుడే, నా మొగుడే చాలా మంచివాడు సుమా అని అనుకునేదాకా చేస్తుంది.
ఇలాంటి కథలన్నీ కూడా ఎంతో చక్కగా మనకి అందించి ఇచ్చారు. ఆవిడ ఒక కథలో చెప్పినట్టు చైనా బాక్స్ చెట్టు పక్కన ఉన్న కీళ్ళ దగ్గర కూర్చొని హాయిగా ఒక కాఫీ తాగుతున్నట్టు, హాయిగా ఆస్వాదిస్తున్నట్టు ఉంటాయి. ఇవందరూ చదవాల్సిన కథలు. లలిత గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు అందరికి కూడా విన్నందుకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ముందుర్తి స్వరాజ్య పద్మజ గారికి కృతజ్ఞతలు. సంగమం కథా సంపుటిని చదివి ఒక వరిష్ట విద్యాధికుడు, పెద్ద మనిషి శ్రీ వావిలాల సుబ్బారావు గారు ఒక చిన్న అభిప్రాయం రాసి పంపారు. సంగమంలో స్నానం చేసి తడి తుడుచుకొని కూర్చున్నాను. కుటుంబాన్ని మహావృక్షంగా పోలుస్తూ వ్రాసిన వాక్యం ఇంటి మహారాణుల గురించిన వాక్యాలు చదివితే అన్ని కథల వెనక ఉన్న మీరు స్పష్టంగా కనిపిస్తారు. సంగమం కథ గురించి వీరలక్ష్మి గారు చక్కగా రాశారు. మీ రచనల్లో ఒక కుటుంబ వాతావరణం, ఒక వర్గ పరిధి నిర్దిష్టమైపోయింది. అన్నింట్లో మీరే తల్లిలా ఉన్నారని మీ మెరిగిన వాళ్ళు పోల్చుకుంటారు. మీ కథ కథనం మీద భావ కవిత్వపు మేలి ముసుగు ఆవరించి ఉంది. ఆ ముసుగు కింద కథలు చెప్పే కుటుంబినిలాగా మీరు. నాకు అనిపించింది ఏమంటే, మీరు అక్కడే కూర్చొని వ్రాస్తుంటే కథా వస్తువులు పరిమితం అయిపోవచ్చు. మునిమాణిక్యములాగా, ఉద్యమ కథకులులాగా కొత్త మాగాణాలు వెతకండి. సంగమం కథనందుకున్న బంగారు తల్లి అదృష్టవతి. తెలుగులో ఇట్లాంటి ప్రతీక కథలు, ఎలిగారికల్ రచనలు తక్కువనే అనుకుంటాను. ఓ పువ్వు పూసిందిలాగా గొప్పవి ఇంకా తక్కువ. సూచింపబడేది దూరాన ఉండి సూచించేది ప్రధానమైతే ఎక్కువ రాయనిస్తుందేమో. సంగమం ముగింపు ఓ పువ్వు ముగింపుని జ్ఞాపకం చేసింది. గొప్ప కథ రాశారు. మరికొన్ని మీ నుండి రావాలి. 26వ పేజీ చదువుతున్నప్పుడు నా మనసు జలధరించింది, కళ్ళు చెమర్చాయి. అది మరో గొప్ప కథ. సున్నితంగా వాతలు పెట్టారు. అమ్మతనం, గమనం, దూరం, ఈ కథలు చాలా బాగున్నాయి. వాటిలో చివరి వాక్యాలు అక్కర్లేదు అనిపించింది. చాలా వ్రాయాలని ఉంది, కానీ చాలు. బాగున్నాయి బాగున్నాయి, మీ కథలు బాగున్నాయి. అది వావిలాల సుబ్బారావు గారి అసెస్మెంట్. ఇప్పుడు శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు. గుంటూరు సాహిత్య జీవులలో పెనుగొండ గారు తెలియని వారు ఉండరు. తెలియదు అన్నారంటే వాళ్ళు ఈ ఊరికి కొత్త అయి ఉంటారు. ఆయన చాలా విస్తృతంగా చదివారు. ఆ చదివింది ఎలాంటిదో, ఆయన అంచనా ఎలాంటిదో, ఆయన వెలువరించిన వ్యాస సంకలనాలు దీపిక, విదిత, అనేకం, ఈ వ్యాస సంపుటాలు మనకు తెలియజేస్తాయి. శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు అరసమే జీవితంగా బతుకుతున్నటువంటి వ్యక్తి. ఆయన అరసం జాతీయ ప్రధాన కార్యదర్శి. పెనుగొండ గారు కథకి గొప్ప సేవ చేసిన వారు. గుంటూరు కథను వెలువరించారు. కథా సంపుటాలు అనేకం వేశారు. శ్రీ పెనుగొండ గారిని లలితాశేఖర్ గారి కథా సంపుటి సంగమం గురించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. సభకు అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు, ప్రసిద్ధ సాహితీవేత్త వాదుగుల రవికృష్ణ గారికి, ముఖ్య అతిథిగా చేసిన ప్రసిద్ధ సాహితీవేత్త వాటివేలు చెన్నవీరభద్రుడు గారికి, కథా రచయిత్రి, సంగమం సంపుటికర్త లలితాశేఖర్ గారికి మీ అందరికీ నమస్కారాలు. ఇప్పుడే కుందుర్తి వారు, కుందుర్తి పద్మజ గారు, కుందుర్తి వారు అనగానే నాకు మా కుందుర్తి ఆంజనేయులు గారు గుర్తొస్తారు. నాయగర కోటావారిపాలెం నర్సాపేట దగ్గర వారు చేసిన సేవ చాలా గొప్పది. అభ్యుదయ సాహిత్యం అంటారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి విశ్లేషణ చేశారు కథలు చదువుకొని. నాకు లలితాశేఖర్ గారు మా గురువు గారైన డాక్టర్ పరుచూరి రాజారాం గారి ద్వారా ఓ 25 సంవత్సరాల
కిందట పరిచయం. వారు సోదరి సమానులు, అంత ఆప్యాయంగా ఉంటారు. రాజారాం గారి దగ్గర పరిచయం అయిన తరువాత మా అభ్యుదయ సాహిత్యోద్యమంలో, అభ్యుదయ రచయితల సంఘంలో కార్యకర్త కాకపోయినా కానీ ముఖ్యంగా సహకరించే వాళ్ళల్లో ఒకరు లలితా శేఖర్ గారు. మా వేదికల మీద అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. అలాగే మమ్మల్ని కూడా వారు తన కార్యక్రమాలలో విలీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 2010 వారి మొదటి కథా సంపుటి 3వ అందం వెలువడింది. దానికి నేను ముందు మాట రాశాను కాదు, రాయించాను. ఆదర్శాలకు లలిత భాష్యం అని చెప్పి నేను ఆ కథా సంపుటికి ముందు మాట రాశాను. ఆ కథా సంపుటి తెలుగు కథాప్రియుల మన్ననలను అందుకుంది. గురిజాడ వారు ప్రారంభించిన ఆధునిక కథా సాహిత్యం తర్వాత ఎంత విస్తృతమైంది అని తెలియజెప్పటానికి లలిత గారి కథలు కూడా ఒక ఉదాహరణ అన్నాను. కథ తన చిన్న గొంతుకుతో పెద్ద సత్యాన్ని ఆవిష్కరిస్తుందని కూడా మనం ఆ కథల ద్వారా తెలుసుకున్నాం. లలిత గారి కథలు నేను అప్పుడు మొత్తం చదివాను, ఇప్పుడు కథలు చదివాను. అయితే కథలు మొత్తంగా అంతఃసూత్రంగా ఏముంటుంది అనేది ఆలోచిస్తే ఆమె ఒక మానవతావాది, హ్యూమనిస్ట్ రచయిత్రిగా ఆవిడ కథల్లో ఒక మానవవాదం కనిపిస్తుంది. తరువాత మధ్యతరగతి జీవితాలతో ఆమెకున్న సాన్నిహిత్యం కూడా ఆ కథల్లో ప్రతిబింబిస్తుంది. అలాగే ఆ కథలలో వాస్తవికతను మించిన ఊహాశబలత ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను. శివారెడ్డి ఒక చోట అంటాడు, ఊహలేని వాడిని ఉరి తీయాలి అని చెప్పి. అంటే ఊహ కూడా కథకి చాలా అవసరం. ఊహ లేకపోతే కథలు పత్రికా వార్తల్లాగా తయారవుతాయని కూడా మనకు తెలుసు. ఆవిడ అలా కాకుండా ఒక ఊహ, కాల్పనికత, కొంత వాస్తవికత, ఈ మూడిటి సమ్మేళనంగా కథారచనలు చేస్తున్న రచయిత. ఆవిడ కథల్లో నువ్వు నేను కాకుండా మనం అనే ఒక ఆలోచన ధోరణి కలుగుతుంది. అలాగే ఎంత ప్రాంతీయ స్పృహ కనిపిస్తుందో అంతర్జాతీయ స్పృహ కూడా కనిపిస్తుంది. ఎక్కడో హీత్రో విమానాశ్రయంలో విమానం తప్పిపోయిన ఆమెని రషీదు ఆప్యాయంగా పలకరిస్తాడు. నీగ్రో సేవకుడు, అక్కడ హీత్రో విమానాశ్రయంలో పనిచేసే నీగ్రో ఆమెకు పరిచర్యలు చేస్తాడు. ఆవిడలో మాతృమూర్తి మనకు కనిపించేటట్లుగా రచయిత్రి లలిత గారు ఆవిష్కరించారు. ఇట్లా ప్రాంతీయత ఆ స్పృహ నుంచి అంతర్జాతీయత దాకా ఆమె కథలు విస్తృతమయ్యాయని చెప్పి ఈ కథల్లో తెలుస్తాయి. పాపినేని శివశంకరు పెంపకం అనే కవితలో పలక మీద 2 అక్షరాలు దయా అని 2 అక్షరాలు రాసి ఇచ్చాను అని అంటారు. ఈవిడ కూడా ఒక కథలో తన పిల్లలకి లేదా మన పాఠకులకు, ఆమె పాఠకులకు పలక మీద ప్రేమ అనే 2 అక్షరాలను రాసి ఇచ్చారు అని చెప్తారు. ఇట్లా ఆమె కథల్లో ఊహాశబలత ఉంది కానీ గడుసుతనం అంతగా కనపడదు. అయితే ఆ కథలు మంచిని కోరుకుంటాయి. ఆ మంచిలో, ఆ మంచి కోసం జరిగే కృషిలో మనం ఉండాలని చెప్పి, మనం భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా లలిత గారు కోరుకుంటారు. నాకు ఆ కథల్లో స్వయంవరం అని చెప్పి ఒక కథ, లాస్ట్ నుంచి 3వ కథ, ఆ కథ నాకు చాలా బాగా నచ్చింది. అంటే భిన్న మనస్తత్వాలు సమాజంలో ఎలా ఉంటాయి, ఆ భిన్న మనస్తత్వాలను ఎలా అధిగమించాలి, దానికి ఒక చక్కటి ఉదాహరణ, ఒక జంటను తీసుకొని
ఆవిడ రాశారు. చాలా మంచి కథగా అది నాకు కనిపించింది అనమాట. అంటే సామాజిక పోకడలు ఎలా ఉన్నాయి, మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు అంతరంగాలు ఎలా ఉన్నాయి, వాటన్నిటి నుంచి మనం ఎలా వాస్తవాలను స్వీకరించాలని చెప్పి ఆ కథ కూడా మనకు చెప్తూ ఉంది. తర్వాత వారసత్వానికి సంబంధించి మనవడు కవిత రాస్తే లేదా తాత కవిత రాస్తే మనవడు పూర్తి చేస్తాడు. అంటే సంస్కృతి అనేది కూడా ఒక వారసత్వంగా కొనసాగాలి అనేది కూడా ఒక కోరిక. ఈనాడు నేను పుస్తకాలు చదువుతుంటే మా పిల్లలకి ఇంకొక అభిరుచి ఉంటుంది. మన ఇళ్ళలో పుస్తకాలు, అది మన శివశంకర్ ఒక కథ రాశాడు సముద్రం అని చెప్పి. ఈ జ్ఞానం, ఈ పుస్తకాలు ఏం కావాలి అని చెప్పి. మనం వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతాయి ఈ పుస్తకాలు అనేది కూడా ఒక దుఃఖం, ఒక దిగులు కూడా ఎప్పుడు ఉంటుందన్నమాట. అయితే లలిత గారు చెప్పేదంటే ఈ సంస్కృతి అనేది కూడా ఒక వారసత్వంగా కొనసాగాలి అని చెప్పి కోరుకుంటారు. మరొక విషయం ఏంటంటే ఈమె కథల్లో భావ కవిత్వం వీస్తుంది. ఇందాక చెప్పారు మేడం గారు. ముఖేష్ పాటలు వినిపిస్తాయి. తర్వాత అన్నమాచార్య అటువంటి వాళ్ళ స్పర్శ కూడా మనకు సోకుతుంది. అంటే విషయం ఏమిటి అని అంటే ఆమెకున్న సాహిత్య సాంస్కృతిక పరిచయం కూడా ఈ కథలు రాయటంలో ఉపయోగించుకున్నారు. మరొకటి ఏంటంటే ఇటీవల కాలంలో ఒకనొక ప్రశ్న కూడా కొందరు వెలయిస్తుంటారు. కథల్లో కవిత్వం ఉండవచ్చా, కవిత్వం ఉంటే కథ బలహీనం అయిపోతుందా, లేదా కవిత్వం ఉంటే కథ బలం అవుతుందని చెప్పాను. నేనైతే కవిత్వం అది ఉంటే కథ బలమవుతుందని చెప్పి నేను కోరుకుంటాను. అంటే ఆ భాష, ఉదాహరణకి మన డాక్టర్ వి చంద్రశేఖరరావు కథ శిల్పం మొత్తం, ఆ వచనం మొత్తం కవిత్వంతో నిండుకుంటుంది. త్రిపునేని శ్రీనివాసు రావిశాస్త్రి కథల్లో కవిత్వం ప్రచురించాడు. శాసో కథల్లో ఉన్న కవిత్వం మనకు చూపించాడు. ఆ కథకి ఇటువంటి శిల్పం ఒక వేగాన్ని సమకూరుస్తుంది అని చెప్పి నేను విశ్వసించే వాళ్ళు ఒకరిని. అటువంటి కవిత్వం లేదా భావుకత ధోరణి ఇవన్నీ మనకి అంటే పాఠకుడికి పరిచయం అవుతాయి అన్నమాట. పాఠకుడికి ఇతర సాహిత్యం పట్ల అభిమానం కలగటానికి ఇప్పుడు ఆవిడ కృష్ణశాస్త్రి గారిని ఉదహరించారు. ఇంత మంచి శరణాలు ఉన్నాయి కృష్ణశాస్త్రి గారి, లేదా ఒక ఆంగ్ల రచయితల గురించి మనకు కోట్ చేస్తారు. ఇంత బాగా చెప్పారే, ఇవన్నీ చదవాల్సిన అవసరం ఉందని చెప్పి మనకు ఒక ఆలోచన కలిగించడం అనేది కూడా మనం గమనించాలి. ఇలా అది తాను రాయటమే కాకుండా తాను రాసిన దాని నుంచి ఇతరులకు మరికొంత సాహిత్యం చదివే సాధనంగా కూడా ఈ కథలు పనికొస్తాయని చెప్పి నేను నమ్ముతున్నాను. మంచి కథలు రాసిన మా సోదరి లలితా శేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందిస్తున్నాను. ఈ కథా సంపుటి మన అందరికీ ఒక మంచి కథలను పరిచయం చేసే గ్రంథంగా ఉంటుందని చెప్పి స్వాగతిస్తూ సెలవు చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మా మామగారు పెనుగొండ గారికి ధన్యవాదాలు. లలితా శేఖర్ గారి కథల్లో ఊహాశాలితే కనపడుతుంది కానీ భవిష్యత్తు కనపడదు అని మా మామగారి విశ్లేషణ. మౌనం, ప్రేమ ప్లస్ ఎడబాటు = ధ్యానం లేదా ఆలాపన. ప్రేమ అంటే ఒప్పందం, అభిప్రాయం. ఈ అభిప్రాయం చెప్పింది శ్రీ రావిల సాంబశివరావు గారు. ఇది చదివిన తర్వాత, అంటే నేను కథా సంపుటి చదివిన తర్వాత అభిప్రాయం చదివాను. అవును సుమా, ఈయన బాగానే కనిపెట్టారు లలితా శేఖర్ గారి ఫార్ములాస్ అని. ఆ కథా సంపుటాన్ని ఈరోజు ఇప్పుడు మనకి వారి తల్లిగారైన లలితా శేఖర్ గారి తల్లిగారైన శ్రీమతి భోగరాజు సీతాకృష్ణ కుమారి గారు ఆవిష్కరిస్తారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీమతి భోగరాజు సీతాకృష్ణ కుమారి గారికి ధన్యవాదాలు. వాడ్రేవు చినవీరభద్రుడు గారు గొప్ప సాహితీవేత్త అని చెప్పటం చిన్నమాట. ఏదైనా హృదయదగ్నంగా అనుభవించి దాన్ని అక్షర రూపంలో ఆవిష్కరించడమే వారికి చేతనైన విద్య. ఆయన కథలు రాశారు, కథా సంపుటాలకి సంపాదకత్వం వహించారు, యాత్రా రచనలు చేశారు. వారి పాటలు పుట్టిన తావులు కనుక చదివితే మీరు తమిళనాడులో ప్రసిద్ధ శైవ క్షేత్రాలన్నీ తిరిగి వచ్చినట్టే. నేను తిరిగిన దారులు భద్రాచలం, కాశీ గురించి. మా VVIT కళాశాలలో శంకర విజయం ఆవిష్కరణ సందర్భంగా, ఆదిపట్ల నారాయణదాస్ గారి కాశీ శతకం ఆవిష్కరణ సందర్భంగా వారు చేసిన ప్రసంగాలు మహోన్నతమైన ప్రసంగాలు. అవి యూట్యూబ్లో ఉన్నాయి, మీకు ఆసక్తి ఉంటే వాటిని వినొచ్చు. అసలు శంకర విజయం అయితే వారు మహాభారతానికి, శంకరాచార్యులు వారి చరిత్రకి ముడిపెట్టిన తీరు అద్వితీయం. వీటన్నిటికి మించి విద్యా వ్యవస్థ మీద ఒక స్పష్టమైన దృక్పథం ఉన్న వ్యక్తి. వారు రాసిన కొన్ని కళలు, కొన్ని మెలకువలు నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటారే అట్లాంటిది. వారు పుస్తకాన్ని, దాని హృదయాన్ని మనకి విప్పి చెప్పి ఈ ఆవిష్కరణ సభ అనే ఓడని ఒక మంచి రేవు పట్టించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు రవికృష్ణ గారు యువకులే కానీ ఆయన చూస్తే నాకు ఒక ప్రాచీన సాహిత్య సంప్రదాయానికి చెందినటువంటి పురువృద్ధుడు ఒక ఆయన ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న భావన కలుగుతూ ఉంటుంది. ఆయన వలె ప్రాచీన తెలుగు సాహిత్యం గురించి, ముఖ్యంగా 19-20 శతాబ్దాల మధ్యకాలంలో తెలుగు సాహిత్యానికి సంభవించిన పరిణామం గురించి అంత కూలంకషంగా, అంత విస్పష్టంగా, అంత పరిశోధనాత్మకంగా
మాట్లాడేటువంటి సాహిత్య పరిశోధకులు మరొకరెవరిని మనం చూడం. అటువంటి ఒక విద్వాంసుడు, పండితుడు ఈ సభకు అధ్యక్షత వహించడం అనేది, ఆ సభలో మాట్లాడడం నాకు లభించిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ పుస్తకావిష్కరణ చేసినటువంటి లలిత గారి తల్లిగారు, మాకు కూడా తల్లిగారు, కృష్ణకుమారి గారు, వారికి నా హృదయపూర్వకమైన నమస్సులు. అరసం జాతీయ కార్యదర్శి, సాహిత్య ఉద్యమకారులు, గొప్ప సాహిత్య విమర్శకులు, సద్విమర్శకులు లక్ష్మీనారాయణ గారు మరి ఈ మధ్యనే తెలుగు సాహిత్య ప్రపంచంలో నెమ్మదిగా తన సాహిత్య సురభిలాన్ని ప్రసరిస్తున్నటువంటి స్వరాజ్య పద్మజ గారు, ఈ సభలో ఆశీనులైనటువంటి మిత్రులు, పెద్దలు, గుంటూరు సాహిత్య ఆరాధనకి గుంటూరును తలుచుకోగానే గుర్తొచ్చే పెద్దలు సాంబశివరావు గారు, లక్ష్మీనారాయణ గారు, సూర్యనారాయణ గారు, సాహిత్యాన్ని ఉద్యమాల ద్వారా నిర్మిస్తాము, ఉద్యమాల ద్వారా అర్థం చేసుకుంటాము, ఉద్యమాల ద్వారా ముందుకు తీసుకువెళ్తామనేది తెలుగు సాహిత్యంలో ఒక ప్రధాన దృక్పథం. తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసేవాళ్ళు, సాహిత్య చరిత్ర నిర్మించేవాళ్ళు కూడా ప్రధానంగా ఈ దృక్పథంలోంచే మాట్లాడుతూ ఉంటారు. నాకు ఆ విషయంలో ఏమీ భిన్నాభిప్రాయం లేదు. కానీ ఆ విధంగా ఉద్యమాల ఆధారంగా సాహిత్య చరిత్ర నిర్మించాలనుకున్నప్పుడు ఉద్యమాల కాలంలోనూ, ఉద్యమాలకి మధ్యలోనూ, ఉద్యమాల స్పృహ లేనటువంటి ప్రాంతంలోనూ గొప్ప సాహిత్యాన్ని నిర్మించినటువంటి కవులు, రచయితలు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎందుకనో ఈ సాహిత్య చరిత్రలో ప్రస్తావనకు రారు. ఇది ప్రధానంగా తెలుగు సాహిత్య చరిత్రలో ఉన్నటువంటి సమస్య. తక్కిన భాషా సాహిత్యాల చరిత్రలు, నేను కొన్ని భాషా సాహిత్యాల చరిత్రలు చదివాను భారతదేశంలో. తమిళం, కన్నడం, మలయాళం, చివరికి సింధీ, అస్సామీ సాహిత్య అకాడమీ వాళ్ళు ఒకప్పుడు ఈ భాషా చరిత్ర పుస్తకాలు వేశారు, తెలుగులో అనువాదం కూడా చేయించారు. కాబట్టి దాదాపుగా ఈ భాషా చరిత్రలన్నీ లభ్యమైనవన్నీ నేను చదివాను. ఇవి కాక పాశ్చాత్య సాహిత్యాన్ని చదవడం మొదలుపెట్టాక ఆ భాషా సాహిత్యాల చరిత్రలు కూడా అంతో ఇంతో చదువుతూ ఉన్నవాడిని. ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, అమెరికన్ ఇంగ్లీష్, లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ అమెరికన్, ఆస్ట్రేలియన్, ఓషియానిక్ సాహిత్య చరిత్రలు విస్తారంగానే చదివాను. ఎక్కడ ఏ సాహిత్య చరిత్ర నిర్మాణంలో కూడా ఈ తెలుగు సాహిత్యంలో కనబడే ఈ లక్షణం నాకు కనబడలేదు. అంటే కేవలం ఉద్యమాలతో మాత్రమే సాహిత్యాన్ని అంచనా వేయటం, ఉద్యమాలతో మాత్రమే సాహిత్య చరిత్ర నిర్మించడం అనేది మరి ఏ ఇతర భాషా చరిత్రలో నాకు కనబడలేదు. 19వ శతాబ్ది తెలుగు భాష చర్చల్లో కూడా ఇటువంటిది లేదు. 20వ శతాబ్దిలో కూడా 1940కి పూర్వం ఇట్లాంటి లక్షణం కనబడదు. 40 తర్వాత, 50 తర్వాత, మరీ ముఖ్యంగా గత 60 ఏళ్లుగా తెలుగు సాహిత్య చరిత్రలో ఇదొక పరిపాటి. తెలుగు సాహిత్యాన్ని కొన్ని ఉద్యమాలుగా విడగొడతారు, వాటి చరిత్రలో వాటిని విమర్చడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళ పొద్దున్న నేను బసవరాజు అప్పారావు గారి గురించి రాశాను. ఈ సాహిత్య చరిత్రల్ని ఉద్యమాల తాలూకు ఫ్రేమ్వర్క్లో చూడటం వల్ల వచ్చే సమస్య ఏమిటంటే చాలాసార్లు హిమాలయాల్ని ఒక ప్యాకేజీ పెట్టిలో బంధించే ప్రయత్నం మనం చేస్తాం.
తెలుగు సాహిత్య ఉద్యమాల చరిత్రలో చాలా విస్పష్టమైన ప్రధానమైన మేరు పర్వతం లాంటి స్థానాన్ని ఆపాదించిన శ్రీశ్రీ లాంటి వాడే ఆ ప్యాకేజీ పెట్టెలో ఇమడలేకపోయాడు. ఆయన జీవించి ఉండగానే విసుక్కున్నాడు, గొడవ పడ్డాడు, బయటకు వచ్చేసాడు. నేనేమనుకుంటానంటే సాహిత్యాన్ని ప్రధానంగా ఉద్యమాలు, ఉద్యమ సంబంధమైనటువంటి ఆకాంక్షలు, ఆవేశాలు, ఆశయాలు మాత్రమే నిర్మించవు. సాహిత్యాన్ని ప్రధానంగా వ్యక్తులు నిర్మిస్తారు. చిన్న చిన్న రసజ్ఞ సమూహాలు వాటిని పెంచి పోషిస్తాయి. చిన్న చిన్న బృందాలు సాహిత్య అభిరుచిని నిర్మిస్తాయి, కల్పిస్తాయి. అట్లా చిన్న చిన్న బృందాల్లోనే గొప్ప సాహిత్య కల్పనకు అవసరమైన ప్రమాణాలు నిర్దేశించబడతాయి. అటువంటి బృందాల్లోనే సాహిత్య రచన మొదలుపెట్టిన రచయిత్రులకి ముందు కొన్ని దిగంత రేఖల్ని స్ఫూర్తిదాయకంగా పెట్టడం జరుగుతుంది. నువ్వు ఏ రోజుకైనా ఈ విధంగా కవిత్వం రాయాలి, నువ్వు ఏ రోజుకన్నా ఈ విధంగా ఒక కావ్యాన్ని నిర్మించాలి, లేదా ఒక నవల రాయాలి, నాటకం రాయాలి అనే ఒక స్ఫూర్తిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో చిన్న చిన్న బృందాలు రచయితల్ని నిర్దేశిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యం ఆ చిన్న చిన్న బృందాలు నేను ఇందాక చెప్పినట్లుగా అభిరుచి కల్పన చేస్తాయి. ఒక టేస్ట్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఉద్యమాల ద్వారా నిర్మించబడ్డ సాహిత్యంలో కొన్ని సామాజిక ఆదర్శాలు, కొన్ని సామాజిక లక్ష్యాలు, కొన్ని సామాజిక న్యాయాల గురించినటువంటి ప్రమాణాలు ఎలా నిర్ధారించబడతాయో చిన్న చిన్న బృందాల్లో సాహిత్య శిల్పానికి, సాహిత్య ఆస్వాదనకి సంబంధించినటువంటి లక్ష్యాలు నిర్దేశించబడతాయి. గొప్ప రచయితలు కాదలుచుకున్న వాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేయాలనుకున్న వాళ్ళు, మార్పు సాధించాలనుకున్న వాళ్ళు ఉద్యమాల వైపు ఎంత చూడవలసి ఉంటుందో, ఉద్యమాల నుంచి జీవజలాల్ని ఎంతగా పీల్చుకోవలసి ఉంటుందో అట్లానే ఈ చిన్న చిన్న రసజ్ఞ బృందాల వైపు కూడా చూడవలసి ఉంటుంది, కైమోడ్చవలసి ఉంటుంది. ఒకప్పుడు తెలుగు సాహిత్యంలో ఉదాహరణకి ఉద్యమాల ఆధారంగా సాహిత్యాన్ని నిర్మించే మనం గురజాడ అప్పారావుతో మన సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర నిర్మాణం, మన నెరేటివ్ మొదలు పెడతాం. కానీ మనం చాలాసార్లు మన సాహిత్య చర్చల్లో చెప్పంది ఏమిటంటే గురజాడ అప్పారావు గారి అభిరుచి కల్పన, గురజాడ అప్పారావు గారి యొక్క సాహిత్య దిగంత రేఖని నిర్దేశించింది చాలాసార్లు ఆనంద గజపతి తాలూకు అభిరుచి అని మనం గుర్తించాం. గురజాడ అప్పారావు గారి డైరీలు చదివితే, ఉత్తరాలు చదివితే, మాటామంతి చదివితే గురజాడ వెనక ఉన్నటువంటి సమున్నతమైన విగ్రహంగా ఆనంద గజపతి మహారాజు మనకు కనిపిస్తాడు. ఆనంద గజపతి మహారాజుకి పారసీక కవిత్వంతో పరిచయమే లేకపోయి ఉంటే, హాఫీజ్ దివాన్ ఆయన బెడ్ సైడ్ బుక్గా ఉండకపోయి ఉంటే, పారసీక గజల తాలూకు బహర్ల గురించి ఆనంద గజపతిరాజు గురజాడ అప్పారావుతో మాట్లాడకపోయి ఉంటే, ఫాయిలాతన్ 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 ఫాయిలాన్ అనే మాట గురజాడ అప్పారావు వినకపోయి ఉంటే, గుమ్మడేడే గోపిదేవి గుమ్మడేడే గోపిదేవి అని తెలుగులో రగడ ఉన్నప్పటికీ ముత్యాల సరం పుట్టి ఉండేది కాదు. ముత్యాల సరం ఉద్యమాల్లోంచి రాలేదు. ముత్యాల సరం ద్వారా ఉద్యమాల స్ఫూర్తిని గురజాడ అప్పారావు నిలబడడానికి ప్రయత్నించాడు. కానీ ముత్యాల సరం అనే ఛందో విశేషం, ఆ స్ఫూర్తి ఆనంద గజపతి యొక్క పారసీక కవిత్వ ప్రేమలోంచి గురజాడ అప్పారావుకి అందింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన సాహిత్య చరిత్రలో విషయాలు చెప్పకపోయినందువల్ల ఈనాటి రచయితలకి సాహిత్య విద్యార్థులకి కలిగే నష్టం అపారం అని నాలాంటి వాడు బాధపడుతూ ఉంటాడు. ఒకప్పుడు తిరుపతి వెంకట కవులు ఇట్లాంటి అభిరుచి కల్పన చేస్తారు. వారు శిష్యులతో కూర్చుని మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకి చిన్న చిన్న పోటీలు పెట్టేవారు. ఎట్లాంటి పోటీలు ఇవి? ఉదాహరణకి బమ్మెర పోతననేవాడు తెలుగు భాషలో పుట్టలేదనుకుందాం, భాగవతాన్ని తెలుగు చేయలేదనుకుందాం. బమ్మెర పోతన తప్ప తెలుగులో ఉన్న కవులందరూ కూడా తెలుగు సాహిత్యంలో ఉన్నారు అనుకుందాం. అటువంటి పరిస్థితిలో బమ్మెర పోతనకు బదులు భాగవతాన్ని బమ్మెర పోతనలాగా ఆంధ్రీకరించే కవి ఎవరైనా ఉండవచ్చునా అని ఒక ప్రశ్న వేసేవారు. శిష్యులు ఎవరు వెంటనే మాట్లాడేవారు కాదు, ఆలోచించుకునేవారు, చర్చించుకునేవారు, వాదించుకునేవారు. తెలుగు సాహిత్య కవి తరంగిణిని మొత్తం ఒక్కసారి పునః పరిశీలించుకునేవారు.
2-3 రోజులు పోయిన తర్వాత, మాస్టారు మాకేమి స్ఫురించడం లేదు, ఎవరండి ఆ కవి అంటే, ఒరే కాసుల పురుషోత్తం కవి లేడుట్రా అనేవాడు. అది అభిరుచి కల్పన అంటే. ఆ అభిరుచి కల్పనలో ఒక్కసారిగా కాసుల పురుషోత్తం కవి ఆకాశం అంత ఎత్తుగా కనిపిస్తాడు మనకి. ఒక్కసారిగా మనకి ఆంధ్రనాయక శతకం అనేది, అసలు ఆంధ్రనాయక శతకం పుట్టినటువంటి కృష్ణా తీరం అనేటువంటిది ఒక్కసారిగా యమునా తీరంగా మారిపోయి మనకు కనిపిస్తుంది. కాబట్టి నేను నా సాహిత్య అధ్యయనంలో భాగంగా ఇట్లాంటి చిన్న చిన్న రసజ్ఞ బృందాలు ఎక్కడన్నా దొరుకుతాయా, ఇట్లాంటి అభిరుచి కల్పన సాగించేటువంటి కవిమిత్రులు ఎక్కడన్నా దొరుకుతారా అని వెతుక్కుంటూ ఉంటాను. అటువంటి అన్వేషణలో నాకు దేవుడిచ్చిన వరంగా లభించినటువంటి ఒక బృందం లలిత గారి బృందం. ఆ మాట చెప్పడానికి ఇంత చెప్పవలసి వచ్చింది. దాదాపు 20 ఏళ్ల కిందట, 20 ఏళ్ల పై మాట, నేను శ్రీశైలంలో పనిచేస్తున్నప్పుడు మా అక్క నాకు లలిత గారి గురించి చెప్పిందంటే, మా అక్క చెప్తే లలిత గారిని గుంటూరులో ఒక మిత్రురాలు ఉన్నారు అని చెప్పదు. మా అక్క ఎవరితో అయినా ప్రేమలో పడిందంటే 1 ఏడాది పాటు మనం కూడా ప్రేమలో పడి తీరవలసిందే అన్నమాట. ఎందుకంటే ఆమె లేచినా మాట్లాడినా ఏమి చేసినా ఇంకా ఈ లలితా సహస్రనామ స్తోత్రమే చేసేదా. కానీ నేను మా అక్క చెప్పిన వెంటనే లలిత గారిని కలుసుకునే అవకాశం నాకు దొరకలేదు. తర్వాత చాలా కాలానికి, అంటే ఆమె చెప్పిన 1 ఏడాది 2 ఏళ్ల తర్వాత నేను లలిత గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా లలిత గారు నా దృష్టిలో, లలిత గారు శేఖర్ గారు వారిద్దరు కూడా నా దృష్టిలో ఒక అత్యున్నతమైనటువంటి సంస్కృతికి ప్రతినిధులు. వాళ్ళు ఇట్లాంటి దంపతులు నేను కొంతమందిని చూశాను. నేను మరి రావెల సోమయ్య గారు, అరుణ గారు అట్లాంటి వాడు. సోమయ్య గారు, అరుణ గారి ఇంటికి వెళితే వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఇప్పటి వరకు కొన్ని వందల సార్లు కూర్చుని ఉంటాను నేను. ఆత్మస్థుతి, పరనింద తప్ప తక్కినవన్నీ అక్కడ వింటాను. తక్కిన సమాజాలకి లలిత గారు, శేఖర్ గారు, సోమయ్య గారు, అరుణ గారు వంటి వాళ్ళ సమాజాలకి తేడా ఏమిటంటే, అక్కడ ఆత్మస్థుతికి, పరనిందకి అవసరం ఉండదు. అక్కడ కేవలం సాహిత్య స్థుతి మాత్రమే ఉంటుంది, సంగీత శ్రవణం మాత్రమే ఉంటుంది, ఒక సాంస్కృతిక పునశ్చరణ మాత్రమే ఉంటుంది. నేను లలిత గారిని 2000 నుంచి 2005 ఆ 5 ఏళ్ల కాలంలో చాలాసార్లు వాళ్ళ ఇంటికి నేను ఒక్కడిని వెళ్ళాను, నా భార్య పిల్లలతో వెళ్ళాను, మిత్రులతో వెళ్ళాను, మా అక్కతో వెళ్ళాను. నేను గుంటూరు వస్తే లలిత గారి ఇంట్లోనే ఉండడం. నేను ఆ రోజుల్లో ఇండియా టుడేలో వ్యాసాలు రాసేవాడిని. ఒక సాలోచనలో కేవలం లలిత గారి ఇంట్లో ఒక సాయంకాలం ఆవిడ వాన పడుతూ ఉండింది. ఆ సాయంకాలం ఆ ఇల్లు ఏంటంటే నాయర్, ఏం సెంటర్ అది, నాయర్ హోటల్ సెంటర్ దగ్గర ఆ మేడ మీద ఆ బాల్కనీకి అల్లుకున్నటువంటి పూల తీగల్లోంచి మల్లె, మాలతి, జాజి లాంటి పూలన్నీ పరిమళాలు వెదజల్లుతూ ఉండగా, వానకి తెలిసిన జాజి పూల సుగంధం అల్లుకుంటూ ఉండగా, ఆ రోజు మేము సంగీతం గురించి, సౌందర్యం గురించి, వీటి గురించే మాట్లాడుకున్నాం. నేను అదే రాశాను. ఇప్పుడు ఆ ఇల్లు లేదు, ఆ సాయంకాలాలు కూడా అక్కడ లేవు. కానీ నేను రాసిన వ్యాసం అట్లాగే ఉంది. ఆ వ్యాసాన్ని నేను సోమయ్యకి నచ్చిన వ్యాసాల్లో ప్రచురించుకున్నాను. ఎందుకంటే సోమయ్య గారు, అరుణ గారు, లలిత గారు, శేఖర్ గారు ఇట్లాంటి వాళ్ళ వల్ల మాత్రమే ఈ దేశం, ఈ సమాజం, ఈ ప్రపంచం ఇంకా కూలిపోకుండా నిలబడి ఉన్నాయని నేను నమ్ముతుంటాను. లలిత గారు మామూలు మనిషి కాదు. లలిత గారు చాలా మామూలు మనిషి, కానీ మామూలు మనిషి కాదు. లలిత గారు చాలా చాలా మామూలు మనిషి. ఆమెకి ఉక్రోషం ఉంటుంది, కోపం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అలుగుతుంది, కోపగించుకుంటుంది, ఆమె ప్రేమిస్తుంది, బుజ్జగిస్తుంది, కానీ ఆమె మామూలు మనిషి కాదు. ఆమె యుగాల తాలూకు ఒక అపురూపమైన సంస్కృతికి ఆమె ప్రతినిధి. సత్యజిత్రయ్య గారు జీవితం అంతా ఎన్నో చిత్రాలు తీసిన తర్వాత చివరి రోజుల్లో ఆయన ఆగంతకం సినిమా తీశాడు. ఒక మనిషిని ఇంటికి అతిథిగా వస్తే నువ్వు ఎలా తీసుకుంటావు అతన్ని అనేది ఆ సినిమా తాలూకు కాదు. ఆ సినిమాలో చాలా చర్చ జరుగుతుంది. ఒకప్పుడు నాకు తెలియలేదు, కానీ
ఆ మధ్య మళ్ళా చూస్తే అర్థమైంది. అందులో రాయ్ ఆదివాసుల గురించి మాట్లాడాడు. ప్రపంచమంతా తిరిగి సజ్జిత్ రాయ్ చివరికి తన కలకత్తాకి దగ్గరలో ఉన్నటువంటి సంతాల్ పల్లెల గురించి మాట్లాడాడు ఆ సినిమాలో. ఆ సినిమా అంతా చివరికి అయిన తర్వాత రాయ్ ఏం చెప్పాడంటే, బెంగాల్ని బతికించేది ఎవరు, దేన్ని చూసుకుని బెంగాల్ భవిష్యత్తు పదిలంగా ఉంటుందని నమ్మగలము అని ప్రశ్నించుకుని ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, బెంగాల్ గృహిణిలోనే బెంగాల్ భవిష్యత్తు పదిలంగా ఉంటుంది అని చెప్పాడు. లలిత గారు అట్లాంటి గృహిణి. లలిత గారు ఉండే గృహం, ఆ గృహంలో దీపం వెలుగుతూ ఆ గృహం చల్లగా ఉన్నంత కాలం తెలుగు సంస్కృతికి భారతీయ సంస్కృతికి ఎటువంటి ప్రమాదం ఉండదని నేను నమ్ముతాను. ఈ కథలు చదివితే కూడా అదే అనిపించింది. ఈ కథలన్నీ అదే, మార్చి కథల్లో ఉన్న వస్తువు ఒకటే. ఈ కథల గురించి యథార్థానికి లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడతారా అనుకున్నాను. లక్ష్మీనారాయణ గారు చాలా చక్కగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. ఎందుకంటే ఈ కథలకి ముందు మాట రాసిన సత్యవతి గారు, ఈ కథల గురించి అభిప్రాయం ప్రకటించిన సుబ్బారావు గారు ఈ కథల్ని ప్రశంసిస్తూనే ఒక చిన్న మాట, అంటే ఆమె ఒక పరిమిత జీవితంలోంచి మాట్లాడుతోంది అన్న అర్థాన్ని వెలిబుచ్చే ఒక మాట సత్యవతి గారి ముందు మాటలో ఉంది, సుబ్బారావు గారి సందేశంలో కూడా. కథకుడు పరిమిత జీవితంలోంచే మాట్లాడాలి. ఏ కథకుడు అపరిమిత జీవితం గురించి మాట్లాడకూడదు. నీకు తెలియదు అసలు రాయకూడదు. నీకు తెలియంది రాయడం మొదలుపెట్టినందువల్లే కథలు ఇట్లా తయారయ్యాయి. తెలిసింది రాయి, తెలిసిన జీవితం నుంచే రాయి. కానీ నీ తెలిసిన జీవితంలో, నా తెలిసిన జీవితంలో, నాకు తెలియని సత్యం ఏదో, నువ్వు తెలుసుకున్న సత్యం ఏదో నాకు చెప్పు. అప్పుడు నా జీవితం నాకు మరింత శోభాయమానంగాను జీవించదగ్గదగాను గోచరిస్తుంది. ఈ కథలన్నీ అట్లాంటి కథలు. లక్ష్మీనారాయణ గారు చెప్పిన చాలా మంచి విషయం ఏమిటంటే, ఈ కథలు భారతదేశం సరిహద్దును దాటిన కథలు. ఎప్పుడో గుంటూరు సరిహద్దును దాటే కథలు, భారతదేశ సరిహద్దును దాటే కథలు, అంతర్జాతీయ స్ఫూర్తితో ఈ కథలు ఉన్నాయని చెప్పిన విషయం నాకు చాలా సంతోషం కలిగింది. మీరు ఏం చెప్తారా, మీ తాలూకు తీర్పు ఏమిటా అని నేను చాలా ఆశగా చూశాను. ఎందుకంటే మీ వంటి వాళ్ళు ఒక ఏమంటారు కట్టిసీతోటో, లేదా లలిత గారు నా సోదరి కాబట్టి, ఆవిష్కరణ సభ కాబట్టి 2 మంచి మాటలు చెప్దామన్న పరిమితితోటో మాట్లాడతారేమో అని అనుకున్నాను. కానీ మీరు చక్కటి ఒక నిజమైన సద్విమర్శకుడు ఏం చెప్తారో చెప్పారు. ఈ కథలు గుంటూరు దాటి, భారతదేశం దాటి, లండన్ హీత్రూ విమానాశ్రయంలో ఒక ఫ్లైట్ మిస్ అయినటువంటి ఒక 70 ఏళ్ల పైబడిన ఒక వృద్ధ మహిళ, ఒక గృహిణి, ఆమె తాలూకు ప్రెడికమెంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆమెని ఆదరించి ఆ రోజు ఆమె తోడుగా నిలబడి ఆమె తాలూకు సంరక్షణ బాధ్యత తీసుకున్న కుర్రవాడి పేరు రఫీ. అంటే లలిత గారి ప్రపంచం ఎంత విస్తరించిన ప్రపంచం చూడండి. ఆమె పరిమిత జీవితంలోంచి కథలు రాసిందని ఎవరన్నా అంటున్నారు అంటే కథలు పూర్తిగా చదివి మాట్లాడలేదు అర్థం చేసుకోవాలి. ఆ పిల్లవాడు రఫీ ఎందుకు కావాలి? ఆ పిల్లవాడు కృష్ణుడు కావచ్చు కదా, రాముడు కావచ్చు కదా, రామారావు అయి ఉండొచ్చు కదా, రామ్మోహన్ అయి ఉండొచ్చు కదా, రామచంద్రం అయి ఉండొచ్చు కదా. రఫీ ఎందుకు కావాలి? చిట్ట చివరి ఆ కథలో ఏమంటుందంటే, నాకు పవిత్ర నారాయణుడి దర్శనమైంది. ఒకప్పుడు బెంగాల్లో 19వ శతాబ్ది బెంగాల్ మనం కానీ చూసినట్లయితే, బెంగాల్లో రెనేజాన్స్ సంభవించినప్పుడు, బానిస భారతదేశం స్వతంత్ర భారతదేశంగా రూపుదిద్దుకోవడానికి అవసరమైన స్ఫూర్తి దొరికినప్పుడు, ఆ బెంగాల్ రెనేజాన్స్ వీధుల్లో సంభవించలేదు, అది ఇళ్లల్లో సంభవించింది, ఇంటి బాల్కనీల్లో సంభవించింది, నలుగురు మనుషులు కూర్చుని పాడుకునే పాటల్లో సంభవించింది. అట్లాంటి ఒక రెనేజాన్స్ నేను గుంటూరులో లలిత గారి ఇంట్లో చూశాను. ఆమె ఎప్పుడైనా ఎఫెక్ట్స్ కళాశాల వార్షికోత్సవాలకో మరొక దానికో మాట్లాడమని పిలిస్తే, నాకు ఆ ఎఫెక్ట్స్ కళాశాలలో పిల్లలతో మాట్లాడటం కన్నా కూడా ఒక సాయంకాలం లలిత గారి ఇంట్లో గడపచ్చు. అట్లాంటి చోటకు వెళ్ళినప్పుడు మా మాస్టారు శరభయ్య గారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు గురించి ఒక మాట చెప్పేవారు. అదేమిటంటే, విశ్వనాథ్ సత్యనారాయణ గారు అనేవాట, ఏమిటి శరభయ్య,
నువ్వు నా ఎదురుగుండా కూర్చున్నప్పుడు, నాతో మాట్లాడుతున్నప్పుడు నేను కాళిదాసుని, భవభూతిని అంతటి వాడిని అనే స్ఫురణ నాకు కలుగుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళిపోతే నేను చాలా మామూలు మనిషిలాగా అనిపిస్తానయ్యా. లలిత గారి దగ్గర, సోమయ్య గారి దగ్గర కూర్చున్నప్పుడు నాకు నేను ఒక చాలా విశ్వమానవుణ్ణని, యుగ యుగాల భారతీయ సంస్కృతికి, సాహిత్యానికి ప్రతినిధినని, ఒక గొప్ప అంతర్జాతీయ సాహిత్య విద్యార్థినని, నా పట్ల నాకు చాలా గొప్ప గౌరవం కలుగుతుంది. వాడి దగ్గర కూర్చున్నప్పుడు నా పట్ల చాలా ఇష్టం కలుగుతుంది. నాకు నా మాటలు నాకే ఎంతో ప్రేమించదగ్గగా గోచరిస్తాయి. లలిత గారు లాంటి మనిషి పక్కన లేకపోతే నేను చాలా ఈశ్వరం అనే ఒక సాధారణమైన జీవితం జీవించేవాడిగా మారిపోతాను. పొద్దున్న లేచి అందరిలాగే నేను కూడా రాజకీయాలు, గాసిప్ మాట్లాడుకుంటూ ఉంటాను. ఈ కథలు చాలా అద్భుతమైన కథలు ఇవి. ఈ కథల్ని ఒక విధంగా చెప్పాలంటే ఇవి యాంటీ థీసిస్. దేనికి యాంటీ థీసిస్? ఆడపిల్ల చదువుకోవాలి, ఉద్యోగం చెయ్యాలి, ఆర్థిక స్వాతంత్రం సంపాదించుకోవాలి అనే చెప్పే కథలకి ఇవి యాంటీ థీసిస్. అవసరమైతే ఉద్యోగం మానేయాలి, అవసరమైతే ఇంట్లో ఉండాలి, అవసరమైతే అత్తమామలు చూసుకోవాలి. ఇవేమి కథలు ఇవి? ఇట్లాంటి కథలు మగవాడు రాసిండేపడి చెండాడు ఉండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే స్త్రీల వ్రత కథలు ఇవి, నీతి కథలు ఇవి. కానీ వీటి ఒక తల్లి రాసింది. ఈ కథల్లో ఉన్నటువంటి సంక్షోభంతా జీవితంలో చూసింది. అత్తా కోడళ్ళు, తల్లి కొడుకు, మామా కోడళ్ళు, మామ అల్లుళ్ళు, అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు, నువ్వు ఎన్ని సామాజిక అవస్థల్లో నువ్వు జీవించుగాక, నీ సమాజం ఎటువంటి సమాజం కావచ్చుగాక, కానీ చివరికి నువ్వు ఒక తల్లివి, భార్యవి, అక్కవి, చెల్లివి, మామవి, తండ్రివి, కొడుకువి, అన్నవి, తమ్ముడివి. ఈ భవబంధాలు దాటైతే నీకు జీవితం లేదు. ఈ భవబంధాలు ఎట్లా నిర్వహించుకోవాలని చెప్పిన వాళ్ళు లేరు. ప్రేమ పెన్నిది, పదే పదే చెప్తాయి మాట నేను, ప్రేమ పెన్నిది, కానీ ఇంటను నేర్పరి కళ వజ్జలెవ్వరూ లేరు దీనికి, శాస్త్రములిందు గూర్చి తాలిచే మౌనం నేను నేర్చిది భాగ్యవశమున కవుల కృపగొని. ఆ ప్రేమ విద్య గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు మనకి. సాహిత్యకారులు రెండు రకాలుగా ఉంటారు. గాయాలను పట్టుకునేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి నా నమోవాకాలు. ఈనాడు సాహిత్యంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు గాయాలను పట్టుకుంటారు, గాయాల్ని చిత్రిస్తారు. చాలా కొద్ది మంది ఉంటారు గేయాలను పట్టుకునేవాళ్ళు, వాళ్ళకి నా మరిన్ని నమోవాక. లలిత గారు అట్లాంటి రచన. ఆమె జీవితంలో గాయాల్ని దాటి గేయాల్ని వెతికిందా. ఈనాడు జీవితాలను నడిపేవి చట్టాలు, నాడు జీవితానికి చుక్కాని ధర్మం. పరోక్షంగా మా దాంపత్య జీవితం బాగుండేందుకు, సంసారాలు సాగిపోయేందుకు కావలసిన బాటను ముందు తరాలకు వేసింది. ఇలాంటి సుబ్బమ్మలు దేశమంతా ఉన్న కాలం అది. అరుణ నా ముఖంలోకి చూస్తూ వింటోంది శ్రద్ధగా. అరుణ, నేటికి మనకందరకు కుటుంబం కావాలి. కుటుంబంలో బలవంతులు, బలహీనులు అందరూ భద్రంగా బతికే అవకాశం ఉంది. వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్ అనేది కుటుంబ వ్యవస్థ. దానికి మూలం వివాహం. దానికి కావలసింది అర్ధాంగి మాత్రమే కాదు, అర్ధాంగుడు కూడా. స్నేహధర్మంతో, పరిపక్వతతో నడిచే జంట కావాలి. వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్. మహాకవి దీన్ని ఏమన్నాడంటే, ఒక్కడి కోసం అందరూ నిలిచి, ఒక్కడి కోసం అందరూ కలిసి, అందరి కోసం ఒక్కడు నిలిచి. ఆ చెప్పిన మహాకవి మేము చెప్పక్కర్లేదు. ఆయన ఎన్నో విశ్వాసాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో చేసిన వ్యక్తి. ఆయన భార్య కోసం, ఆయన భార్య ఒక స్టూడియో, డబ్బింగ్ స్టూడియో లాంటిది ప్రారంభిస్తే, ఆమె సంతోషమాత భక్తురాలైతే, సంతోషమాత పేరు మీద ఆమె స్టూడియో ప్రారంభిస్తే, ఆ భర్త, ఆ కమ్యూనిస్టు, ఆ విప్లవకారుడు, ఆ సామ్యవాద ప్రవక్త, ఆ నిరీశ్వరవాది తన భార్య కోసం ఆ సంతోషమా డబ్బింగ్ సెంటర్ ప్రారంభం దగ్గర నుంచి చేయించాడు. శ్రీశ్రీ నేను ఎందుకు ఎక్కువ గౌరవిస్తాను, ఎందుకంటే నీ భార్య కోసం బతకడం ముందు నేర్చుకోవడం.
నీ విశ్వాసాల కోసం బతకడం తర్వాత సంగతి. నీ పిల్లల కోసం బతకడం ముందు నేర్చుకోండి. ప్రేమించడం నేర్చుకో. ప్రేమ ఉంటే జీవితం దానికదే ఎలా నడవాలో నేర్చుకుంటుంది. ఇది ఒక పరిమిత దృక్పథంతోటో లేదా ఒక పాతకాలపు నమ్మకాలతోటో ఒక ఇన్నోసెన్స్ తోటో రాసిన కథలు కావు. దీస్ ఆర్ నాట్ స్టోరీస్ ఆఫ్ ఇన్నోసెన్స్, దీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆమె జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు చూశారో నాకు తెలుసు. కొద్ది గొప్ప నేను కొంత దగ్గరగా చూశాను. నేను అంత బడబానలం లాంటి దుఃఖాన్ని చూసి ఆమె ఇట్లాంటి కథలు రాశారు అంటే లలిత గారి పట్ల నా గౌరవం నాకు ద్విగుణీకృతం అవుతోంది. అటువంటి ఒక స్నేహితురాల్ని పొందగలిగినందుకు నా పట్ల నా గౌరవం మరింత ద్విగుణీకృతం అవుతోంది. ధన్యవాదాలు. వాడ్రేవ్ వారి ప్రసంగం నాకు ఎప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుందండి. ఏదో సంబంధం లేని విషయం ఎత్తుకున్నట్టుగా కనపడుతుంది. అదొకటి 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 3 పరస్పర సంబంధం లేనటువంటి 3 అంశాలు ఏదో చెప్పి దానికి సెంటర్గా ప్రస్తుత అంశాన్ని కూరుస్తారు. ఆయన దగ్గర ఈ అద్భుతమైన నేత పనితనం నేర్చుకుందామని ఏకలవ్య శిష్యరేఖం చేస్తున్నా అదేమి ఫలించాలి. ఆయన ద్రోణుడే కానీ నేను ఏకలవ్యుని కాకపోవడం చేత ఇంకా విద్య నాకు పట్టుబడలేదు. యథావిధిగానే వారు ఇది వరకు నేను విన్న ప్రసంగాల్లాగానే ఇది కూడా నాకు ఒక అద్భుతమైన ప్రసంగంగా నాకు గోచరిస్తుంది. ఏమండి, మనకి ఒక రొడ్డకొట్టుడు పుస్తకావిష్కరణ సభలో అలవాటు పడిపోయినాయండి. ఆ పుస్తకంలో ఎట్లా మనం ఆ కథ తర్వాత చదువుతాము కథలు, దాన్నే తిప్పి 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 మళ్ళీ చెప్తారు. నేను 20, 30, 40 ఆవిష్కరణ సభలకు హాజరయ్యి ఆ అనుభవంతో చెప్తూ ఉంది. మీరు ఇప్పుడు గమనించి ఉంటారు, ముందు స్వరాజ్య పద్మజ గారు కానీ, ఆ తర్వాత పెనుగొండ గారు కానీ, ఆ తర్వాత వాడ్రేవ్ చినవీరభద్రుడు గారు కానీ పుస్తకంలో మూలాంశాన్ని చెప్పడానికే ప్రయత్నించారు కానీ కథల పేర్లు ఎత్తి ఆ కథలో సంభాషణ ఎట్లా నడిచింది, సంభాషణ అట్లా నడిచింది, వాళ్ళు అద్భుతం డైలాగ్ చెప్పారు, వీళ్ళు అద్భుతమైన కౌంటర్ ఇచ్చారు, ఇది చెప్పలేదు. మనకి ఈ పుస్తకం ఎసెన్స్, ఈ పుస్తకం డికాక్షన్ మనకు అందజేయటానికి వారు ప్రయత్నించారు. వారికి ధన్యవాదాలు. గోటేటి లలితాశేఖర్ గారితో చాన్నాడు కొలీగ్గా పనిచేసినటువంటి వారి అభిమాని రవికాంత్ గారు ఒక 5 నిమిషాలు తన అభిమానాన్ని వెల్లడిస్తానని అడిగారు. రండి సార్. పెద్దలందరికీ నమస్కారాలు. ఈ పుస్తకంలో సంగమం అనేటువంటి పుస్తకంలో చివరి కథ ప్రయాణం, అలాగే లలిత మేడం గారితో నా ప్రయాణం 1999 సెప్టెంబర్ నవంబర్ ఆ టైంలో జరిగింది. ఎఫెక్స్ ఆఫ్ ఇంగ్లీష్లో ముందు మేమిద్దరం కూడా స్టూడెంట్స్గా చేరాం. అక్కడి నుంచి ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ వెళ్ళేటప్పుడు నాకున్న అదృష్టం ఏంటంటే కనుక మేడం గారి కథలు చదవడంతో పాటు వినడం కూడా నా అదృష్టం. ఎందుకంటే ఆ రాసే కథ నాతో పంచుకునేవాడు. రాసిన తర్వాత పోస్ట్ చేసే ముందు చెప్పేవాడు, ఇలా ఉందిరా ఇలా ఉందిరా అంతా కూడా. సో ఆ దృష్టి నాకు వినడం, దాంతోపాటు చదవడం 2 కూడా కలిగింది. ఇవాళ మన పుస్తకం సంగమం. ఈ పుస్తకం నేను చదివినప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదివినా కూడా నాకు మొత్తం మీద 3 పదాల సంగమంగా ఇది కలుస్తుంది. నాకు ఇప్పుడు కూడా ఏ కథ చదివినా కూడా నాకు ఈ 3 పదాల సంగమంగా చూస్తూ ఉంటుంది. అందులో ఒకటేమంటే కనుక మెత్తదనం. ఎందుకు మెత్తదనం అంటే కనుక మేడం గారి కథ ఏది చూసినా కూడా ముందు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను వర్ణిస్తూ దాని ఉన్న వాటిని అలా చూపిస్తుంటారు. ఎలాగంటే కనుక పొగడంటి పూల వాసనతో అంటే ఒక దానిలో స్టార్ట్ చేస్తారు, ఇంకొక దానిలో మేఫూల్ పూల వాసనతో ఇంకో దానిలో స్టార్ట్ చేస్తారు. అదే కాదు ఇంకోటి చెప్తారు కదా, అది అసలు ఇమాజినేషన్ నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎలాగంటే ఆకాశంలో ఎగురుతున్నటువంటి జెట్ విమానాలు ఆకాశంలో ముగ్గులేస్తూ వెళ్తున్నాయి ఏమో, అసలు ఆకాశం ముగ్గులేస్తూ చూడడం ఒక రకమైనటువంటి ఆశ్చర్యంగా ఉంటుంది అంతా కూడా. అలా ప్రతిదీ కూడా పరిసరాల తాలూకా మెత్తదాన్ని, అంటే మేడం గారి పేరులో ఉంది కదా లలిత, ఆ లలితకు మెత్తదాన్ని చూస్తుంటాను మొదటిగా. అదైన తర్వాత మెల్లగా నేను ఎప్పుడు కథ చదివినా కూడా ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని
నాకు కావాల్సినటువంటి ఒక ఐటమ్ అది ఎక్కడ ఉందని ఎత్తుకుంటుంటాను అంతా కూడా. అదే రెండో క్వాలిటీ చురుకుదనం. మేడం గారి కథల్లో కొన్ని చోట్ల నాకు ప్రతి కథలో కూడా 2-3 చోట్ల తప్పనిసరిగా అండర్లైన్ చేసుకొని చూడాల్సినటువంటి చురుకుదనం నాకు కనబడుతుంది. అది కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయంటే కనుక, ఏ పువ్వు అన్నా మా పూరి అంటారు. అంటే ఇండైరెక్ట్ గా చూసి మనం ఏ మనిషి పువ్వుతానో ఆ మనిషిదే, ఎందుకు కంపేర్ చేయాలి అనేటువంటి ఇండైరెక్ట్ గా పాఠకుడికి కొంచెం తట్టి లేపుతుంటుంది. అలా ఇంకో దానిలో చెప్తుంటారు కదా, ఒక కొటేషన్ చెప్తుంటారు, ఎడ్యుకేషన్ వితౌట్ అప్లికేషన్ ఈజ్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్. అది అవగానే అనిపిస్తుంటుంది ఇక్కడ, నిజమే కదా, ఇన్ఫర్మేషన్ కాదు కదా, ఇంకేంటి మరింకేంటి అని ఆలోచింప చేస్తుంటుంది. ఇంకొకరిలో చెప్తుంటారు కదా, ఒక వ్యక్తి క్వాలిఫికేషన్తో ఆ వ్యక్తి యొక్క సంపాదనా శైలిని మనం కొలవచ్చు, కానీ అతని సంస్కారాన్ని ఎలా కొలుస్తాం ఒక క్వశ్చన్ మార్క్ పెడతారు. ఇలాంటివన్నీ కూడా పక్కదాకా కొంచెం తట్టి లేపుతూ ఆలోచన చేస్తూ ఉంటాయి అంట. అందుకే నేను అంటాను కదా, రెండో క్వాలిటీ నాకు నచ్చినటువంటిది చురుకుదనం. అందులో చురుకుదనం ఉంటుంది అంతా కూడా. నేను ప్రతి కథలో కూడా నాకు కావాల్సిన చురుకుదనం ఎక్కడుందని ఎత్తుకుంటూ అంతా కూడా. సో అవన్నీ కూడా నాకు లభిస్తుంటాయి. నాకు మళ్ళీ చూసే జీవితం పట్ల ఎలా అనిపిస్తుంటే కనుక, అప్పుడప్పుడు కళ్ళ చూడండి యాక్చువల్గా ఇలా అంటాం కదా, ఏదన్నా దుంపడితే కనుక, అదేవిధంగా ఆ కథలు కూడా జీవితాన్ని ఇంకొంచెం మరింత వెలుగుగా మరింత బాగా చూసే విధంగా నాకు కనబడుతుంటుంది. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనకు కనబడుతుంటాయి. ఎలాగంటే ఒకసారి దీపం గురించి మాట్లాడుతూ చెప్తుంటారు ఆ కథలో. దీపం గురించి అంటారు కదా, సో నీకు చక్కగా వెలిగించడం ఏంటి, నాలో ఆల్రెడీ వెలుగుంది కదా అని క్వశ్చన్ చేస్తారు. ఒక వెలుగు వెలిగించడం ఏంటి, నాలో ఆ వెలుగు ఉంది కదా అంటే అందులో అంటారు కదా, ఒక పెద్ద వెలుగు అంతా ఉంది, ఆ తాలూకా చిన్న వెలుగు నాలో కూడా ఉంది అనగానే నాకు ఆ పాట గుర్తొస్తుంటుంది ఇక్కడ. అంటే అడుగడుగున దీపం ఉంది, ప్రతి గుడిలో దీపం ఉందంటూ పద్యం మన పాట అందరికీ తెలుసు. అవి గుర్తొస్తుంటాయి, ప్లస్ ఒకసారి మళ్ళీ తట్టి లేపుతుంటాయి. ఇలాంటివి ప్రతి కథలో కూడా కోకళ్ళు ఉంటుంటాయి అంతా కూడా. అవన్నీ కూడా తట్టి లేపుతుంటాయి. మిత్రమా లే, చూడు ఆలోచించుకుంటాం, సమాజాన్ని ఇంకొంచెం బాగా చూడు అని లేపుతుంటాం అంతా కూడా. అలాగే ఒక కథలో భార్యాభర్త గురించి చెప్తూ కూడా ఒకటి చెప్తుంటారు. ఆ భర్త అంతవరకు కూడా పుస్తకాలు చదివడం చాలా ఎక్కువ అలవాటు ఉంటుంది. కానీ చివరికి ఎలా చెప్తారంటే కనుక, ఈ పుస్తకాలను అన్ని పక్కన పెట్టి నాకు టైం లేక, కానీ మా ఊళ్ళో ఉన్నటువంటి అమ్మతనాన్ని, దయను, దాతృత్వాన్ని చూడడం నేర్చుకున్నాను అంటుంటారంట కూడా. అక్కడ ఇండైరెక్ట్గా చెప్తుంటుంది కదా, నువ్వు పుస్తకాలు చదివడం ముఖ్యమా లేదంటే మనిషి జీవితాన్ని పరిశీలించి చదవడం ముఖ్యమా, ఆలోచించి మిత్రమా అని మరొకసారి ఆ చురుకుదనం లేకుంటుంటా కూడా. అలాగా నాకు మేడం గారి కథల్లో నచ్చేటువంటి అంశాలు, మొదటిది మెత్తదనం, రెండోది చురుకుదనం, మూడోది అన్నిటికన్నా ముఖ్యమైనది తీయదనం. ఏంటి తీయదనం అంటే కనుక, ప్రతిదానికి కూడా కథలో ఎండింగ్ మీకు ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్, దాంతో ఇది మిత్రమా అని పరిచయం చేస్తుంటా కూడా. ఒక ఎండింగ్, ఒక పాజిటివ్ సొల్యూషన్, అంతేగాని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఇలా ఉంటే ఎలా అని వదిలేదంతా కూడా. ఆ చివరిలో ఇది కూడా తీసుకోవాలంటే తెలుసుకుంటుంటా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చివరి కథ ప్రయాణం. ఆ కథలో తీసుకుంటే ముందు ఒక నెగిటివ్గా మనకు ప్రశ్న వస్తుంటుంది అక్కడ. ఏమంటే ప్రస్తుతం టెక్నాలజీ మనకు 24 గంటల్లో ఖండాంతరాలు దాటచ్చు, సముద్రాలు దాటచ్చు, ఆ విధంగా పెరిగిపోయినంత కూడా చక్కగా. కాబట్టి మనిషికి దూరాన్ని తగ్గించింది అని చెప్తున్నారు ఏది టెక్నాలజీ. కానీ కొంతమేరకు అదే టెక్నాలజీ మనిషికి దూరాన్ని కూడా పెంచింది అని చెప్తుంటారు. ఆ స్టేట్మెంట్ ఆలోచిస్తుంటే కనుక కరెక్టే కదా. ఈరోజు చాలా ఏళ్ళలో చూసినా కూడా ఎవరి ఫోన్ వాళ్ళదే, ఎవరి ఫేస్బుక్ వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే, అంటే ఎక్కడెక్కడ దూరాన్ని పెంచేస్తుంది. దాంతో మనం అనుకుంటాం కదా, కాస్త బాధపడుతూ ఇలా ఉందేమో అనుకుంటాం, కానీ అందరితో వదిలేరు. చివరిలో చేయమంటారంటే కనుక ఆ ప్రయాణంలో ఇందాక సార్ చెప్పినట్టు రఫీ అనే వ్యక్తి ఎలాగా ఆదుకున్నారు, ఎలాగా సమయానికి ఒక దేవుళ్లాగా కనబడ్డారని చెప్తుంటారు. ఆ చివరిలో చెప్తున్నారు కదా, ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ అనే వీణకంతులు ఉన్నాయి, వాటిని మీరడం మర్చిపోతున్నామేమో చూసుకోవాలి కదా అంటారు ఇక్కడ. సో అదంటుంటే కనుక ఈ టెక్నాలజీ ఎంతలో కూడా దానికి అడ్డు కాదు అనేది తెలుస్తుంది. ఇలాంటివి ప్రతి దానిలో కూడా నాకు ప్రతి ఎండింగ్ తీయదనంగా కనపడుతుంటుంది. అలాగే అరుణ అనే ఒక పేరుతో మనం చూస్తుంటాం. అరుణ అందుకున్నటువంటి ఉత్సాహంతో అరుణోదయం వరకు నడుస్తూ ఉంది. అంటే ఆ కథలో చక్కగా చెప్తారు కదా, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, దానికి మూలం ఏంటి అనేది చెప్తుంటారు అంతా కూడా. అంటే తన అభిప్రాయం మొత్తం కూడా మారిపోతూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు వేస్తే ప్రశ్న నాకు ఎంతో ఉత్సాహం చూపిస్తుంది. నాకు అధ్యక్షులు ఉంచున్నారంటే కనుక టైం అయింది, కూర్చోవాలి మిత్రం అని చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. సో నేను ఒక నిమిషంలో క్లోజ్ చేస్తాను. దానికి పర్మిషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాను. ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఉంటుంటాయి. ఇక చివరిగా ముగింపుకోవచ్చేసరికి ఏమంటే, ఈరోజు ఉదయం నేను మా పిల్లలకు, విద్యార్థులకు
ఒక లెసన్ చెప్పాను, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. అంటే జనరల్గా మనకు ఉంటుంది కదా, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఐ మీన్ గుడ్, బెటర్, బెస్ట్. అలా మంచి రచనతో మంచి శైలితో రాసే వాళ్ళందరూ కూడా గుడ్ రైటర్స్. సో ఆ గుడ్ రైటర్స్లో మేడం గారు తప్పకుండా ఉంటారు. నెక్స్ట్ బెటర్ రైటర్స్ వచ్చేలా అంటే కనుక వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఆలోచిస్తున్న దానికి కూడా తూకం వేస్తే కనుక అటు ఇటు రెండు కూడా తూగి అంటే కనుక వాళ్ళు బెటర్ రైటర్స్. ఆ విషయంలో నాకు 21 సంవత్సరాలుగా మేడం దగ్గరగా చూస్తున్నాను కదా, ఆవిడ రాసేదానికి చెప్పేదానికి ఎక్కడ కూడా కించిత్ తేడా ఉండదు. కాబట్టి రెండు కూడా సేమ్ ఈక్వల్గా ఎలా ఉంటాయి ఇక్కడ. సో ఐ సే బెటర్ రైటర్ మేడం గారు. అలాగే బెస్ట్ ఏంటంటే కనుక రాసిన దాన్ని పాఠకుని తట్టి లేపి ఆలోచింపు చేస్తూ తనకు కూడా ఒక మంచి మార్కులు పెడుతుందంటే కనుక అంతకన్నా సార్థకత ఉండాల్సి ఉంటుంది. సో అది వేరే వాళ్ళని కూడా మార్పు తెస్తుందంటే కనుక బెస్ట్ అవుతుంది. ఇక్కడ వేరే వాళ్ళ విషయం నాకు తెలియదు, కానీ నాకు సంబంధించిన వరకు నేను చాలాసార్లు నా కళ్ళద్దాన్ని సరి చూసుకొని చూసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఆ రచన చదివి. కాబట్టి నా దృష్టిలో మేడం గారు బెస్ట్. కాబట్టి ఇలాగా ఈ సంఘం అంతా కూడా 3 పదాల సంగమంగా నేను భావిస్తున్నాను. 1 మెత్తదనం, 2 చురుకుదనం, 3వది తీయదనం. ఈ 3 యొక్క సారాంశం మేడం గారి రచన గొప్పదనం. సో నాకు అవకాశం ఇస్తున్నది కూడా ధన్యవాదాలు. రవికాంత్ గారికి ధన్యవాదాలు. మీరు ఇంకోటి కూడా గమనించుంటారు, వేదిక మీద ఉన్నవారు కానీ ఇప్పుడు రవికాంత్ గారు కానీ ఏమీ రాసురాలు, పేపర్ మీద ఏం లేదు. అంటే వాడు దాన్ని ఫీల్ అయ్యే ఆ పుస్తకాన్ని చదివి ఫీల్ అయ్యే మాట్లాడుతున్నారు కాబట్టి మెదడులోంచి ఆటోమేటిక్గా అలవాటుగా వస్తూ ఉంది. ఇప్పుడు లలితా శేఖర్ గారు తమ స్పందన చెప్తారు. దానికి ముందు వీరలక్ష్మి గారి అభిప్రాయంలో కొంత భాగం మీకు చదివినిపిస్తాను. దానికి ఇది ముందు మాట. దేర్ ఆర్ సెవరల్ వేస్ ఆఫ్ వర్షిపింగ్ లైఫ్. ఈ పుస్తకంలోని ఒక కథలో ఒక అమ్మాయి తన తండ్రితో చెప్తుంది, ఆ అమ్మాయి పని సంపాదనే జీవితంగా మారిపోయిన తండ్రికి స్పందన కోసం పరితపించే తల్లిని అర్థం చేసుకోమని చెప్పే సందర్భంలో ఈ మాట అంటుంది. లలిత గారు ఈ కథల ద్వారా యోగ్యురాలైన బిడ్డ చేత మనందరికీ ఈ మాట చెప్పిస్తున్నట్టుగా అనిపించింది నాకు ఇవి చదువుతూ ఉంటే. జీవితాన్ని పూజించడం అంటే ప్రేమించడమే. దానికి అనేక మార్గాలున్నాయి. ఎవరికి నచ్చిన మార్గం వెంట వారు వెళ్ళాలి, లేకపోతే నడిచే యంత్రాల్లా మారిపోతారు అని ఆ మాటల అర్థం. జీవితాన్ని మరి కాస్త అందంగా, హాయిగా, స్థిమితంగా ఉంచుకోవడం చాలా వరకు మన చేతుల్లోనే ఉంది అనే హితవు లలితా శేఖర్ గారి కథల మాటన ఉంది. లలితా శేఖర్ గారు తమ స్పందన చెప్తారు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న నా ఆత్మీయ మిత్రులకి, వేదిక ముందు కూర్చున్నటువంటి నా ఆత్మీయ మిత్రులకి, అంతర్జాల సదస్సులో ఎంతో ఓపికగా వింటున్నటువంటి నా ఆత్మీయ మిత్రులకి అందరికీ కూడా ముందు నా వినయపూర్వక నమస్కారాలు. నేనేం రాస్తున్నానో, బాగా రాస్తున్నానో, బాగా రాయట్లేదు, అసలు ఏం చెప్పదలుచుకున్నాను అనేది ఇప్పటిదాకా చాలా మంచి చర్చ కింద చేసి నాకు నేనే కొంచెం అర్థమయ్యేలాగా చేసినటువంటి గొప్ప విమర్శకులకి, మిత్రులందరికీ కూడా నమస్కారం. అయితే నాకు తెలిసినవి 4 మాటలు ఏమిటంటే, ఈ సంస్కృతి అనే మాట అన్నారు కాబట్టి ఈ సంస్కృతికి కారణం మన బ్రాటప్పే. కాబట్టి ఒక ప్రేమ పొందగలిగిన, ప్రేమ ఇవ్వగలిగిన తల్లిదండ్రుల మధ్య, మంచి ప్రేమ ఇచ్చేటువంటి తల్లిదండ్రుల మధ్య బాల్యాన్ని చాలా హాయిగా ఆడుకోగలిగేటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి వాతావరణంలో పెరిగిన నేను, మా నాన్నగారు, మా అమ్మగారు నాకు ఇచ్చినటువంటి స్వతంత్రం, హాయిగా ఆడుకొనిచ్చి ఎలాంటి కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వాళ్ళు, కింద వాళ్ళు, చాలా తక్కువ వాళ్ళు కూడా నాతో పాటు ఆడుకునే అవకాశం ఇచ్చారు మా అమ్మగారు. వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు రాలేదు అని అనలేదు. కాబట్టి బహుశా ప్రేమ నాకు అప్పుడే స్టార్ట్ అయిందని నేను అనుకుంటాను. మనుషుల్ని ప్రేమించే గుణం బాల్యంలోనే అలవడుతుంది.
మనుషుల్ని ద్వేషించే గుణం కూడా బాల్యంలో అలవడే ప్రమాదం ఉంది. అలాంటి ఒక దుస్థితికి నన్ను వెళ్ళనివ్వకుండా నన్ను హాయిగా ఆడుకోనిచ్చి అందరి పిల్లల్ని ప్రేమించేలాగా అందరూ మా ఇంటికి వచ్చి గంటలు గంటలు ఆడుకున్నా ఎవరికి అభ్యంతరం పెట్టక ఉన్నటువంటి కారణం ఇక్కడ మా అమ్మగారి. కాబట్టి మొదటి బీజం తల్లిదండ్రుల వల్లే నాకు అలవడింది. అయితే మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం, అనేక రకమైన క్లాషెస్, ఇందాక చిన్నవీరభద్ర గారు చెప్పారు, ఆవిడలో కోపాలు, ఆవేశాలు, దుఃఖాలు, పశ్చాత్తాపాలు, లేకపోతే ఏదో ఒక రకమైన ఆల్ హ్యూమన్ ఎమోషన్స్, మానవ సంబంధితమైనటువంటి సంవేదనలన్నింటినీ ఉన్నప్పటికీ కూడా ఆటుపోట్లు అన్నారు. జీవితం అంటేనే ఆటుపోట్లు. కాబట్టి అలాంటి ఆటుపోట్లు నిలబడడానికి ముఖ్యమైన కారణం నేనేమనుకుంటానంటే స్నేహం. సృష్టిలో తీయనిది స్నేహమేనో. 80 ఏళ్ళు పైబడ్డ ఇస్మాయిల్తో కాకినాడలోనే స్నేహం చేశాను. చినవీరభద్రుడి గారి కుటుంబం మొత్తంతో 25 ఏళ్ళుగా నేను స్నేహం చేస్తున్నాను. వారి అమ్మగారు, వారి నాన్నగారు ఎంత వినయం మూర్తిభవించినటువంటి వ్యక్తులు వాళ్ళు. నేను చాలా దిగ్భ్రమకు లోనయ్యాను. మొట్టమొదటిసారి వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని చూసినప్పుడు ఇంతంత రత్నాలు లాంటి పిల్లల్ని పెట్టుకుని, ఇంత సాహితీమూర్తుల్ని ఇంటి నిండా పెట్టుకుని, ఆయన ఎంత సింపుల్ గా ఉన్నారు వాళ్ళ నాన్నగారు. అమ్మ ఎంత ఉదారంగా మాట్లాడతారు, దగ్గర కూర్చుని కోడళ్ళ మీద అలా చూస్తూ ఉండిపోయాను. అలాంటి వాతావరణం నుంచి వచ్చిన అపురూపమైనటువంటి వ్యక్తులు నాకు ముందు స్నేహం లభించడం వల్ల నాకు ఏదైనా పొటెన్షియాలిటీ నాలో ఉంది. 62 ఏళ్ళుగా ఎంతో జీవితాలతో పోరాడుతూ మానవ సంబంధమైనటువంటి సమస్యలు ఎన్నింటినో ఎదుర్కొంటూ, కుటుంబంలోనూ బయట ఎదుర్కొంటూ కూడా ఇలా నిలబడడానికి నాకున్న శక్తి అలా నా స్నేహమే. ఆ స్నేహం చినవీరభద్రుడు లాంటి వారి దగ్గర నుంచి మా రవికాంత్ దాకా. ఈ ఊరు రాగానే లక్ష్మీనారాయణ గారు, పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, నాకు పెద్దగా సాహిత్యం 2-3 కథలు రాసున్నాను. పెద్దగా సాహిత్యం తెలియదు. పరచూరు రాజారాం గారి గోపీచంద్ రాసిన మెరుపుల మరకలకి వెనకాల ఆయన రాసిన పీటికి చూసి వెళ్ళా. ఆయన చాలా నవ్వారు. ఎవరైనా కథలు బాగున్నాయని వస్తారు, నువ్వు పీటికి బాగుందని వచ్చావేంటమ్మాయి నా దగ్గరికి అని అడిగారు. అలాగే ఇస్మాయిల్ గారి పరిచయం. అలాగే ఇస్మాయిల్ గారిని వీరలక్ష్మి గారి గురించి అడిగాను. ఎవరో ఒక అన్నళ్ళమ్మ గారి కాలేజీలో ఉందిటండి, మీకు తెలుసా అంటే ఆయన చాలా కొంటిగా, ఆయనకి ఎప్పటి నుంచో స్నేహం తెలియనట్టు నాకు అడ్రస్ ఇచ్చారు. అలా వీరలక్ష్మి గారితో నాకు పరిచయం ఏర్పడి ఒక కొత్త వరవడిలో ఒక సౌందర్యాన్ని చూపించగలగడం. అంటే సమస్యలు మండిపోతుంటే దిగిరాను దివి నుండి భూకి అయిన కృష్ణశాస్త్రం, ఎస్కేపిస్ట్లో ఉద్యమాలకు వ్యతిరేకంగా వెళ్ళే నిద్రపోతున్న వాళ్ళు కథకులు కారు అని వీరభద్రుడు గారు చెప్పడం నాకు చాలా నచ్చింది. అలా చెప్పడం కాబట్టి మనిషికి నేను నమ్మిన సిద్ధాంతాలు 2: 1 కరుణ, 2 సౌందర్యం. 2 కావాలి. కరుణ ఈ సమాజం, తోటి మనుషుల పట్ల, సమూహం పట్ల కరుణ తప్పనిసరిగా కావాలి. దానికి ఉద్యమాలు ఏమిటి, కత్తులు పట్టుకుని వెళ్ళాల్సిందే, తప్పులేదు. ఇప్పుడు అదే ఆయన ఫైట్ చేస్తున్నది కూడా, వెళ్ళాల్సిందే. నేను కూడా నన్ను రమ్మంటే ముందే నుంచుంటాను. ఒక వెనకబడ్డ వాళ్ళకి, ఏ వర్గానికైనా, ఏ జాతి అయినా, ఒక మానవుడు దుఃఖిస్తుంటే, ఒక పసిపిల్లాడు దుఃఖిస్తుంటే, ఒక స్త్రీ దుఃఖిస్తుంటే, నేను స్త్రీవాదానికి వ్యతిరేకం ఏమీ కాదు. స్త్రీవాదం, నిజమైన స్త్రీవాదం ఎక్కడ ఉంటుందంటే, స్త్రీ అంటేనే తల్లి. ఆ స్త్రీవాదానికి ఎట్టి పరిస్థితులని స్త్రీ కాదు, ఏ మగవాడు మాత్రం దుఃఖపడితే ఊరుకోగలం? మగవాడు నా బిడ్డ కాదా? మగవాడు నా భర్త కాదా? కాబట్టి నా తండ్రి కాదా? కాబట్టి ఇట్లాంటి వ్యత్యాసాల కంటే ఇంకొంచెం బ్రాడ్ అండ్ అవుట్లుక్ లో చూస్తూ సమస్య మూలాల్లోకి వెళ్ళటం. నాకున్న పరిధి, నాకు తెలిసిన పరిధి ఏమిటంటే 2. 1 కుటుంబం వ్యవస్థ ఒకటే కాదు. నేను కుటుంబానికి పరిమితం అయ్యే రాయాలనుకోవడం కూడా అనుకోలేదు. కానీ తెలిసిందే రాయడం కరెక్ట్ అనే మాట నన్ను స్పందింపజేసి ఆ విషయం మీద రాస్తే బాగుంటుందని అనిపించబట్టి అవి రాయడం జరిగింది. అంతేకాకుండా మరొకటి నాకు ఇష్టమైన అంశం ఇంకొకటి ఏంటంటే తత్వం, తాత్వికత. సంగమం కథ అట్లా వచ్చింది. మా సోదరి నన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు తనతో నాకు ఉండేటువంటి అత్యంతమైనటువంటి ప్రేమ వల్ల ఒక రాత్రి నిద్ర పట్టక దుఃఖపడి రాసింది సంగమం. ఆ సంగమం కథ అని వీరలక్ష్మి గారు చాలా చక్కగా దాన్ని వివరించారు. మనిషి సంగమించడమే కదా, ఉన్నన్నాళ్ళు తాను సుఖంగా బతికి నలుగురిని సుఖంగా బతకనిచ్చి ఒక స్నేహధర్మంతోటో ప్రేమ ధర్మంతోటో జీవితాన్ని నడుపుకుని
సంగమించడం కంటే ఇంకా మనం ఇంకొకటి లేదు కాబట్టి ఆ దుఃఖం మాత్రం ఎట్లా నలిపేస్తుందో, మోహ తీవ్రతలు ఎలా బాధ పెడతాయో, మోహం ఎలా వేరో ప్రేమ ఎలా వేరో, ప్రేమ ఎలాంటి నిలకడనిస్తుందో, మోహం ఎలా కుదిపేస్తుందో ఆ కథ గురించి వీరలక్ష్మి గారు ఇచ్చిన అభిప్రాయం కూడా చాలా చక్కగా ఉంది. ఇట్లా నా స్నేహితులు అందరూ కూడా పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఈ ఊరు రాగానే బుక్ ఫెస్టివల్లో ఏదైనా ఒకటి చెప్పమనేవారు. ఏం చెప్తాను అంటే ఏదో ఒకటి చెప్పమని నాకు హోంవర్క్ ఇచ్చేవారు. ఆచంట శారదాదేవి కథలు మాట్లాడండి, మొన్న శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మీద అరసంలో మాట్లాడండి, లేకపోతే త్రిపుణేని గోపీచంద్ దానికి రాసిన అమ్మంగి వేణుగోపాల్ గారు రాసిన దానికి మాట్లాడండి, లేదా మరొక ఆవారా మసీహ విష్ణు ప్రభాకర్ అని రాసిన పుస్తకం మీద మీరు మాట్లాడండి. ఆ పుస్తకాన్ని నాకు ఒక వారం రోజుల ముందు పంపేవారు ఇంటికి. పలానా రోజులు మాట్లాడి గట్టిగా 10 మంది 15 మంది చాలు సభ, అంతకంటే అక్కర్లేదు. ఆ 10 మంది దానికోసం నేను నిజంగానే ఒక వారం రోజులు ఆ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చదివి అందులో నాకు అర్థమైనటువంటి వరకు నేను చెప్పడానికి ప్రయత్నించేదాన్ని. ఇలా ఒక రకంగా మా సోదరులు నాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చి నాలో ఉన్న ఒక ఇంక్విసిటీని పెంచినటువంటి వ్యక్తి పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. అలాగే ఇంకొక లక్ష్మీనారాయణ గారు ఇక్కడే, మన సాహిత్య సమాఖ్య లక్ష్మీనారాయణ గారు ఇక్కడే ఉన్నారు. మొట్టమొదట మేము కలుసుకున్నది ఒక అమ్నాస్టీలో కలుసుకున్నాం. అప్పుడు నేనేదో సరదాగా మా వారి మీద నేను రాసిన పోయం, మా శేఖర్ గారి మీద నువ్వంటే నాకు ఇష్టం అంటూ రాసిన పోయం నేను చదివితే చాలా సంబరపడి ఆయన వెంటనే మళ్ళీ దాన్ని విజ్ఞాన మందిలో చదివించారు నా చేత. అలాగా పెన్మాక నాగేశ్వరరావు గారు, ఆయన కథలు రాయట్లేదని నన్ను సతాయించే వ్యక్తుల్లో ఒకరు. 3వ అందం కథకి టైటిల్ పెట్టింది ఆయన. మీరు 3వ అందం అండి, మీరు 3వ అందం గురించి చెప్తున్నారు. ఒక అందం అయిపోయింది కళ్ళు మెచ్చేది, మనసు మెచ్చేది, 2వ అందం అయిపోయింది. 3వ అందం అంటే ఏమిటి అసలు? 3వ అందం అని పెట్టండి అనేవారు. అలాగా ఆ కథకి టైటిల్ అంటే చాయిస్లెస్ అవేర్నెస్ ని 3వ అందంగా, ఎలాంటి చాయిస్ లేకపోతే మనిషిని మనం ఎంత బాగా ప్రేమించగలమో నాకు అర్థమయ్యాక కథ. అలాగే ప్రయాణం కథలో కూడా మా పిన్ని గారి ప్రేరణతోటి ఆవిడ జీవితంలో జరిగిన సంఘటన నాకు చెప్పారు. హీత్రూ ఎయిర్పోర్ట్ లో ఆవిడ ఫ్లైట్ మిస్ అయినప్పుడు ఆవిడ కంగారు పడ్డారు. పెద్ద ఆవిడ ఆ కంగారు పడ్డ జీవితం. బొగ్గు బస్సులు ఆనాటి కాలంలో 1953-55లో బొగ్గు బస్సులు నడిచేవి. బొగ్గు బస్సుల్లో బొగ్గేసి కేవలం ఒక 60 కిలోమీటర్ల దాన్ని ఇంచుమించు 2 రోజులు ప్రయాణం చేసేవారు వాళ్ళ చిన్నతనంలో. ఇవాళ జెట్ ఫ్లైట్స్ వచ్చేసాయి. 18 hours లో మనం ఖండాంతరాలు దాటి వెళ్ళిపోతుంది. ఇప్పటి నుంచి ఏం మార్పు వచ్చింది అని ఆలోచించాలి. వాళ్ళ సాధారణంగా మనం అనుకునేది ఏంటంటే మనుషులు ఈ టెక్నాలజీ కానీ ఈ మోడర్న్ ఈ కమ్యూనికేటివ్ ఫాస్ట్ కమ్యూనికేషన్ వీటిల్లో మనుషులు ఒక సున్నితత్వాన్ని కోల్పోతున్నారు అనేటువంటి ఒక క్లెయిమ్ ఉంది, ఒక గొడవ ఉంది. అయితే నాకేమనిపించింది ఆవేళ ఆ సంఘటన విన్నాక, నిజంగానే జరిగిన సంఘటన. రఫీ అనే వ్యక్తి వస్తాడు. అతను ఒక మెడికల్ విద్యార్థి, పరీక్ష రాయడం కోసం హ్యూస్టన్ వెళ్తూ ఉంటాడు. అతను మా పిన్ని గారి సహాయం చేయడం, వీళ్ళిద్దరూ గుజరాతీ పాటలు పాడుకోవడం, ఆ ఫ్లైట్ ఎక్కించడం, ఇదంతా నాకు చాలా సంతోషం కలిగింది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. మన లేదు అనుకునేది మన హృదయాల్లోనే ఉంది. ఆ ప్రేమ మనిషి పట్ల మనిషికి ఎక్కడ పోలా. వీణ మీటకుండా రాగం పలకలేదని అంటాం, తప్పు కదా. మనిషిని ముందు మనం ప్రేమిస్తే కదా మళ్ళీ ప్రేమ వస్తుంది. మనిషిని నమ్మాలి కదా అసలు అనే ఒక తత్వంతో ఉన్నప్పుడు చాలా స్నేహ మాధుర్యాలు చాలా బాగుంటాయి. దానికి వయస్సు కానీ, జెండర్ కానీ, లేకపోతే వర్గం కానీ ఏది కూడా కాదు అనేది నేను నా జీవితాన్ని, నా చిన్న జీవితంలో, నా చిన్న అనుభవంలో నేను గ్రహించుకున్నటువంటి విషయం ఇది. ఇక వీరభద్రుడు గారు సంగతి, సూర్యుడి గురించి ప్రచారం అక్కర్లేదు, చెప్పాల్సిన అవసరం అక్కర్లేదు. మోహన్ రాగం అనేటువంటి వరల్డ్ స్పేస్ రేడియోలో మోహన్ రాగం అనేటువంటి ఒక ఎపిసోడ్ చేశారు ఆయన. మోహన్ రాగం వస్తుందంటే మా కోడళ్ళు కూడా, వాళ్ళల్లో కూడా నేను, మా చిన్న కోడలు మా ప్రియాంక, అత్తయ్య నాకు కూడా ఈ వరల్డ్ స్పేస్ రేడియో పెట్టించు, నేను రోజు సాహిత్యం వింటాను, నేను రోజు ఈ పాటలన్నీ వింటాను, ఎంత బాగున్నాయి. ఇలా వాళ్ళ ఆయన ఇటలీ వెళ్ళిన 4 నెలలు పిల్ల నా దగ్గర ఉంది, చిన్న కోడలు. ఆ 4 నెలలు అది వరల్డ్ స్పేస్ రేడియోని, ముఖ్యంగా వీరభద్రుడు గారి టాక్స్ ని చాలా ఎంజాయ్ చేస్తాను. మృణాలి గారు మాట్లాడేవారు, వీరభద్రుడు గారు మాట్లాడేవారు, సుందర్రావు గారు మాట్లాడేవారు అందులో. అలాంటి దాన్ని విని ఒక రకమైన చాలా సింపుల్ మనిషి వీరభద్రుడు గారు. నాకు చాలా జిడ్డు కృష్ణమూర్తి గారి బాల్యం, నాకు వీరభద్రుడు గారి బాల్యం ఒకలాగా అనిపిస్తాయి నాకు. కృష్ణమూర్తి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. చిన్నతనంలోనే వీరభద్రుడు గారు తాడికొండ స్కూల్కి వచ్చేసారు 10 ఏళ్ల వయసులో, చిన్న 12 ఏళ్ల వయసులో.
ఆయన ఎలా డ్రాయింగ్ మాస్టర్తో కొన్ని కళలు కొన్ని మెలకువలు అనేటువంటి ఒక మహా చక్కటి పుస్తకం రాశారు. ఆయన రాసిన పుస్తకాలన్నీ అలాంటివి. అలా రాసినప్పుడు ఆ పుస్తకంలో నాకు ఆయన ఆ చిన్న బాయ్, ఒక 10-year-old బాయ్ కనబడుతుంది నాకు అందులో. కృష్ణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ చదవాలి కానీ ఫిలాసఫీ వినకుండా ఆయన తల్లిని కోల్పోయిన బెంగ ఆయనలో ఎలా ఉందో, ఆయన బ్రదర్ నిత్యానందుడితో 3 రోజులు ఆయన ఎలా దుఃఖించాడో అది మాత్రమే నన్ను ఆకట్టుకునేది. మిగిలిన ఫిలాసఫీ మా ఆయన ఎలాగో చెప్పేవారు నాకు. విట్గెన్స్టైన్ గురించి కృష్ణమూర్తి ఏం చెప్పాడు అనేది నా భర్త శేఖర్ గారి వాళ్ళ ఆయన లేకపోవడం నాకు మిస్సింగ్గా ఉంది. చిన్న ప్రోస్టేట్ సర్జరీ అయ్యి ఒక 20 days అయ్యింది. ఈ సమయంలో ఆయన 5-6 గంటలు శ్రమ కూర్చి నేను ఇక్కడికి తీసుకొచ్చి ఆయన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేక ఆయన నాతో రాలేదు. నేను గుంటూరు నుంచి వచ్చి, హైదరాబాద్ నుంచి వచ్చి 2 రోజులు అయిందండి. సర్జరీ కోసం అక్కడ ఉంటున్నాను అనమాట. ఈవేళ ఆయన లేకపోవడం నాకు కొంత బాధగానే ఉంది. అలాగే ఈ మిత్రులందరూ కూడా, రవికాంత్ నాతో రోజు 1 గంట 2 అయ్యాక కథల గురించి మాట్లాడేవాడు. పిల్లాడికి చాలా ఆత్మీయత, అమ్మ అని పిలిచేవాడు, నన్ను అమ్మనే పిలిచేవాడు. అసలు మా ఎపెక్స్లో పిల్లలందరూ కూడా నాకు అలాగే అనిపించేవారు. అంత దగ్గరతనం వల్ల ఒక 14 సంవత్సరాలు నేను పాఠాలు చెప్పడానికి వెళ్ళలేదండి. వాళ్ళతో ఉండే సాన్నిధ్యాన్ని ఎంజాయ్ చేశాను. వాళ్ళతో ఉండే ప్రేమని, వాళ్ళకు ఉండే కష్టాలని, వాళ్ళకు ఉండే చిన్న సమస్యల్ని పంచుకోవడం, ఆ ఉత్సాహం వాళ్ళ దగ్గర ఉండటం వల్ల నాకు కూడా ఎంతో ఉత్సాహం పెరిగి వాళ్ళ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కథలు రాయటం అనేది ఒక సాధన. గొప్ప కథలు రాసేసేవాళ్ళు ఎవరు అనుకోరు. సహజంగా పువ్వు వికసించినంత సహజంగా కథ రావాలి. దానికి మంచి పర్సెప్షన్ ఉండాలని నాకు తెలుసు. మంచి పరిశీలన ఉండాలి, మంచి చదువరై ఉండాలి, మంచి పరిశీలన ఉండాలి. ఇలాంటప్పుడు మంచి కథలు వస్తాయి. అలాంటి ఆశతో ఏమైనా 2-3 నేను చాలా స్లోగా, చాలా తక్కువ రాశాను. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రాసిన మళ్ళీ ఇప్పుడు రాయడం. దీనికి కారణం జీవితాన్ని ఒక కథ కింద బాగా ఆస్వాదించడం వల్ల ఆ కాగితాలు, అక్షరాలన్నీ పేపర్ మీద అన్నీ రాలేదేమో, అది కూడా ఒక కారణం కావచ్చు. ఈ సందర్భంగా నా మిత్రులందరికీ నేను ఇంకా మిస్ అవుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వల్లూరు శివప్రసాద్ గారు అమరావతి పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకం వేశారు. నేను పుస్తకం వేస్తానండి, 4 కథలు ఉన్నాయి నా దగ్గర అనగానే ఆయన చాలా శ్రద్ధ తీసుకుని మంచి ఆర్టిస్ట్ చైతన్య గారి చేత, పాప ఆయన లేరు ఇప్పుడు, ఆ చైతన్య గారి చేత బొమ్మ వేయించి ఆ పుస్తకాన్ని అందంగా తీర్చి నాతో ఫోన్ చేస్తూ ఇలా నన్ను నేర్పుతూ నాకేవో విషయాలు తెలియనివన్నీ చెప్తూ కూడా ఇట్లా చాలా సన్నిహితంగా ఉన్నారు. ఇక నిజంగా చెప్పాలంటే ఎవరు దృష్టిని బట్టి వాళ్ళు చూస్తాం. ఇప్పుడు రవి నాకు పిల్లళ్ళ కనిపిస్తాడు. వీరభద్రుడు గారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి, చాలా చిత్రమైన వ్యక్తి. చాలా కొద్ది మంది కంటే ఆయన ప్రతిభావంతుడు అని గ్రహిస్తారు. ఎందుకంటే 35 పుస్తకాలు రాశారు. మంచి బొమ్మలు వేస్తారు. అద్భుతమైన చిత్రకారుడు ఆయన. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను నేను ఆ చిత్రాలు చూసి. మంచి అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తారు ఆయన. మంచి చిత్రకారుడు, మంచి కవి, మంచి భర్త, మంచి కుమారుడు, మంచి స్నేహితుడు, మంచి ఉద్యోగి. కాబట్టి ఇవాళ ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు. మంచి ఉద్యోగి కాబట్టి నిష్కర్షగా, నిష్కామంగా చేయగలిగేటువంటి సత్తా ఉన్న ఆఫీసర్లలో ఆయన ఒకడు. ఆయన గురించి తెలిసినటువంటి మనుషులు ఎవ్వరికి కూడా ఎలాంటి ఒక్క ఆఫీసర్ కూడా ఎలాంటి డౌట్ రాదు ఆయన మీద. అలాంటి వ్యక్తి. ఆయన సొంత ఇల్లే కట్టుకోలేదు ఇప్పటిదాకా ఆయన. అలాంటి వ్యక్తి. కాబట్టి నా అదృష్టం ఏంటంటే కేవలం లక్ అండి. అలాంటి వాళ్ళు నా మధ్యలోకి వచ్చి నన్ను ఎదిగింపజేసి నాకు అర్థమయ్యేలా చెప్పి నా స్నేహాన్ని పెంచడం, మంచి తల్లిదండ్రులు ఉండటం నా మొదటి అదృష్టం. మంచి సహచరుడు మా శేఖర్ గారు నన్ను ఎదగనిచ్చారు. పడిపోయినందుకు కాదు, పడిపోవడం ఏమిటో నేర్పినందుకు నేను ఆయన కృతజ్ఞురాలిని. అంతేకాదు నా చెయ్యి పట్టుకుని స్నేహధర్మం అంటే ఏంటో చాలా గర్వంగా, చాలా కొద్ది జంటలు మాత్రమే ఉంటాయి, అలాంటి ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తి నా భర్త. ఆయన గురించి మన వీరభద్రుడు గారి ఫేస్బుక్ లో చక్కటి ఆర్టికల్ రాశారు. ఎంతో కష్టపడి శోధించింది ఆయన ఒక వాక్యంలో చెప్పారు. లింగ్విస్టిక్ ఫిలాసఫీ గురించి అని చెప్పారు. అది దాచి నేను లోపల భద్రంగా దాచుకున్నాను. కాబట్టి అలాంటి ఒక అర్థం చేసుకోగలిగి నన్ను నడవనిచ్చి నా జీవితాన్ని నేను జీవింపజేసేలాగా, నేను వెలిగేలాగా, నడిచేలాగా నా నిర్ణయాలు తీసుకునే శక్తి నాకు ఇచ్చినటువంటి మా భర్త నా శేఖర్ గారికి ఇట్స్ ఆల్ మై లక్. ఆయన ఉండటం ఒకటే అదృష్టం. ఇంతమంది మిత్రులు ట్రావెల్ సాంబశివరావు గారు ప్రేమగా 2 పేజీలు ఉత్తరం రాశారు. మా హరినారాయణ ఇక్కడే ఉన్నాడు. తను కూడా కాస్త 9 అయ్యి నేను ఎపెక్స్ నుంచి ఇంటికి వెళ్ళడానికి నాకు ఆటో దొరకదేమో, నేను చీకట్లో అవస్థ పడతారేనని భవనారాయణ గారి అబ్బాయి థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ ఫాదర్ అవన్నీ కట్టించిన వ్యక్తి. ఆయన గొప్ప వ్యక్తి.
వెంటనే స్కూటర్ తీసుకొచ్చి గుమ్మం ముందు పెట్టేసేవాడు. మేడం రండి 9 అయిపోయింది, మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేస్తాం. ఎవరికి దొరుకుతారండి ఇలాంటి వాళ్ళు? పాఠాలు చెప్పడమా టీచర్లు అంటే? కేవలం పాఠాలు చెప్పడమా? తల్లి అంటే అంతేనా? ఇంకొక విషయం నేను కృతజ్ఞత ఎక్కడ చెప్పుకోవాలంటే వీరభద్రుడి గారికి, ఈ కథలు కేవలం చేదస్థాలుగా కుటుంబం అని, భర్త అని, భార్య అని చేదస్థాలుగా ఆవిడ రాయలేదు. ఒక సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడం కోసం కూడా ఆవిడ రాయలేదు. అందులోని సారాన్ని అర్థం చేసుకుని, ఎందుకంటే అందరూ బాగుండాలి కాబట్టి. కుటుంబంలో ఒక వ్యక్తి తెలివి తక్కువ వాడు ఉంటాడు, ఒక వ్యక్తి ధనం లేనివాడు ఉంటాడు, కెపాసిటీ లేనివాడు ఉంటాడు, అందహీనులు ఉంటారు. వాళ్ళందరినీ ఎవరు కాపాడతారండి? నాకు చాలా ఆశ్చర్యం. మా చిన్నతనంలో నెక్కెండి సుబ్బారావు గారని, ఆయనకి బొమ్మిడాల కృష్ణమూర్తి గారు అవార్డు ఇచ్చారు. ఆయన ఇంట్లో నేను చూసేది 6 అన్నదమ్ములండి వాళ్ళు. అయితే లాస్ట్ బ్రదర్ మెంటల్ రిటార్డెడ్. ఒక చిన్న నిక్కరేసి కూర్చోబెట్టేవారు. ఒకే ఒక సిస్టర్ ఉండేది. ఆ సిస్టర్ ఏం చేసేది, తలంటి పోసి కొత్త బట్టలు వేసి పండగ వస్తే వాళ్ళ అన్నని అన్నం ఆవిడే పెట్టాలి, ఆ చెల్లి పెడితేనే తినేవాళ్ళు. అందుకని పెళ్ళి అయిపోయాక ఈయన్ని కూడా చెల్లితో పంపించారండి. ఎంత ఔదార్యం చూడండి. వాళ్ళు తీసుకున్నారు ఈయన పాప మాటలు రాని మెంటల్లీ రిటార్డెడ్ ఆయన్ని అత్తవారి ఒప్పుకున్నారు. మా పాప పెట్టకపోతే అన్నం తిండు, కాబట్టి కాశీ అని మీరు కూడా తీసుకెళ్లాలంటే ఆవిడతో వెళ్ళాడు. అలాంటి కుటుంబాలు చూశాను నేను, అలాంటి అద్భుతమైన కుటుంబాలు నేను చూశాను. మా ఇల్లు చూడటమే కాదండి, బయట ఎన్నో అద్భుతమైన మంచి కుటుంబాలు నేను చూశాను. ఎవరికైనా మదర్ తెరిసా ఒక మాట ఉంది, డబ్బు లేకపోతే, డబ్బు చాలా మందికి అక్కర్లేదు, నీకు డబ్బు ఇస్తానంటే వెళ్ళి రమ్మంటారు, కానీ ప్రేమ అక్కర్లేని వాళ్ళు ఎవరు లేరండి ఈ ప్రపంచం. ప్రేమ అక్కర్లేని వాళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టి ప్రేమ కావాలి, మనకు కావాలి, వాళ్ళకి కూడా కావాలి. కాబట్టి ఒక మనిషిలోని దీన్ని కనుక తట్టి లేపగలిగితే ఆ కుటుంబమే కాదు, అందరూ కూడా సంతోషంగా ఉంటారు. క్లాషెస్ రామను, సిద్ధాంత భేదాలు లేవని నేను అన్ను, వాటిని చూస్తూనే మనం నడవాల్సిన అవసరం ఉంది. అందరికీ ఇలాగా ఇక్కడ సమావేశానికి వచ్చిన మిత్రులకి, ఇప్పటిదాకా మోదుగుల రవికృష్ణ గారికి ఎంతో ప్రేమగా నన్ను ప్రోత్సహించి, కథ పడగానే ఫోన్ చేసి రాత్రి 9 అయినా సరే, ఏమన్నా మీ కథ నాకు నచ్చేసింది, వింటున్నారా, మళ్ళీ రేపైతే ఎలా ఉంటాను, ఈ మూడ్లో మీకు చెప్పేయాలి ఇప్పుడు అని చెప్పి రాత్రి 9 ఫోన్ చేసి చెప్పేవాడు రవికృష్ణ గారు. ఆ అబ్బాయిని చూసినా నాకు ఎందుకు పుత్రవాత్సల్యం కలుగుతుంది. నా అదృష్టంగా, ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను గొప్ప కథలు రాసేనేమో రాయలేదు, ఇవి చర్చ కాదు. నన్ను నేను తెలుసుకుని ఇంకా మంచి కథలు రాసేందుకు నాకు ఎలాగో అదొక ఆధారం. అంతేకాదండి, జీవితంలో కూడా రిఫ్లెక్ట్ అవ్వడం కూడా నాకు చాలా ఇంపార్టెంట్. కథల కోసం కథలు రాయకూడదు, జీవితం కోసం కావాలి. ఈ జీవితంలో నేను కథల్లో చెప్పే అంశాలను నేను పాటిస్తున్నానా లేదా, ఈ కథల్లో నాకు రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి కరుణ, దయ నా తోటి వాళ్ళ పట్ల, నా కుటుంబం పట్ల నాకు ఉన్నాయా లేవా, నాకున్న స్వార్థాన్ని పక్కన పెట్టేసి, నాకున్నటువంటి సంశయాలను పక్కన పెట్టేసి నేను వాళ్ళ కోసం కరిగిపోగలనా లేదా. ఇలాగా ప్రతి ఒక్క వ్యక్తి ఇలా ఆనందంగా పంచుకుంటూ ఉంటే దరిద్రం అనేది ఉండదు, భావ దరిద్రం ఉండదు, ఈ దరిద్రం కూడా ఉండదు. కాబట్టి ఇప్పటిదాకా ఓపికగా ఉన్న మిత్రులందరికీ, నా స్నేహితులకి, విద్యావేత్తలకి, సాహితీమూర్తులకి వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ కథలు రాసిన నేపథ్యాలు మనతో చిత్రించగలరు, కానీ చాలా పూర్వమే కదా వారికి. ఇప్పుడు అతిథులందరినీ లలిత గారు సత్కరిస్తారు. చైతన్య గారు